Okay. So what is software distribution? We so far we have been discussed and the package model. Okay. Today we can discuss about like application advantages and we'll deploy some applications in a SCCM and we'll monitor the logs and we'll do the troubleshooting. So మనకి application అంటే by default basic question they will ask you like what is the difference between a package and an application. సో అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే package is a legacy model and application has more advantages like detection method, requirement rules, dependencies and supersedence. Detection method is nothing but it will check whether the application is already installed or not. అంటే application install చేసే ముందు it will check for a detection. Is it clear what I'm saying to you? There are four advantages of applications, like not four, like there are some advantages of application like detection method, requirement rules, so dependencies and supersedence. And detection method is nothing but it will check whether the application is already installed or not. అంటే అప్లికేషన్ మోడల్లో ఒక సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేస్తే ఇన్స్టాల్ చేసే ముందే వాట్ ఇట్ విల్ చెక్ లైక్ వెదర్ ద అప్లికేషన్ ఇస్ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్. బట్ ఒక ప్యాకేజ్ మోడల్లో డిప్లాయ్ చేస్తే ఇట్ వోంట్ చెక్. ఫస్ట్ ఇట్ విల్ డౌన్లోడ్ and it will try to install and it will get failed. That is the default behavior of a package. సో ఒక ప్యాకేజ్ మోడల్ ఒక సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేస్తే ప్యాకేజ్ అప్లికేషన్ ఒక ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అది ఎనీ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ ఒక 2 GB ఉంటుంది సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే. సో ఒక ప్యాకేజ్ మోడల్లో డిప్లాయ్ చేస్తే ఫస్ట్ చెక్ చేయదు ఆల్రెడీ ఉందా లేదా అని, ట్రై టు డౌన్లోడ్ చేస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి 2 GB తర్వాత డిఫాల్ట్ గా డిప్లాయ్ చేస్తే ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటుంది, సిసిఎం క్యాచ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇచ్చిన స్క్రిప్ట్ లో డిటెక్షన్ ఉంటే చెక్ చేస్తుంది, లేకపోతే డైరెక్ట్ ఇన్స్టాల్ చేసి ఫెయిల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద డిఫాల్ట్ బిహేవియర్. ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే అది ఫెయిల్ అవుతుంది, ఇన్స్టాల్ కాకపోతే it will going to install and will success. Is it clear? That is the default behavior of a package. But application ఏం చేస్తుంది, one of the advantages is detection method. డౌన్లోడ్ చేయకముందే డిటెక్ట్ చేస్తుంది అప్లికేషన్ ఉందా లేదా. అప్లికేషన్ లేకపోతేనే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటుంది. అప్లికేషన్ ఆల్రెడీ ఉంటే ఇట్ వోంట్ డౌన్లోడ్, ఇట్ వోంట్ ఇన్స్టాల్, ఇట్ విల్ గో కంప్లీట్లీ సక్సెస్ఫుల్ స్టేట్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఆల్రెడీ ఉంటే అప్లికేషన్ ఆ మెషిన్ లో లేకపోతే డిటెక్ట్ చేసుకొని లేదని తెలుసుకొని డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటుంది. Is it clear what I'm saying to you? Move to success state. So adi detection తాలూకా ఇంపార్టెన్స్. సో రిక్వైర్మెంట్ రూల్స్ అంటే ఏంటంటే వీ కెన్ గివ్ సమ్ రిక్వైర్మెంట్స్ అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ గ్రేటర్ దాన్ 4 GB ర్యామ్ ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ ఉండాలి, లేకపోతే విండోస్ 7 64 బిట్ ఉండాలని ఈ రిక్వైర్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే ఏదైతే మెషిన్ ర్యామ్ 2 GB ఉంటుందో 3 GB ఉంటుందో ఆ మెషిన్స్ కి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ కాదు. ఫస్ట్ రిక్వైర్మెంట్ చెక్ చేసుకుంటుంది, ఓకే ఈ మెషిన్ 4 GB కంటే ర్యామ్ ఎక్కువ ఉందా, విండోస్ 7 ఆపరేటింగ్ విండోస్ 10 పొరపాటున ఆ అప్లికేషన్ అనేది విండోస్ 10 డిప్లాయ్ చేసినా అది ఇన్స్టాల్ కాదనమాట. ఓన్లీ విండోస్ 7 ఉన్న మెషిన్స్ మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. మరి కాకపోతే మీరు విండోస్ 10 మార్చుకోవచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ పెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్. ఇంకా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్ అబౌట్ రిక్వైర్మెంట్స్? హలో. Yes, Praveen. సో డిపెండెన్సీస్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందు ఇంకేదైనా సాఫ్ట్వేర్లు మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటే వీ నీడ్ టు యాడ్ ఇన్ ద డిపెండెన్సీ నోడ్ అనమాట. ఇఫ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఏ సాఫ్ట్వేర్ ఏ బిఫోర్ ఇన్స్టాలింగ్, సో
ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందే ఇంకొక సాఫ్ట్వేర్ కావాల్సి వస్తే మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ ఏలో ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ బి అనే నోడ్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫస్ట్ బి ఇన్స్టాల్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ఏ ఇన్స్టాల్ అవుతుంది. అంటే ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఏ సాఫ్ట్వేర్ నేమ్ లైక్ ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ చేయాలి, దట్ ఈస్ యువర్ మెయిన్ అప్లికేషన్ అనుకుందాం. బట్ అది ఒక ఫ్లాష్ ప్లేయర్ అనేది కావాలి యాజ్ ఏ ప్రీ రిక్విజిట్స్, ఫ్లాష్ ప్లేయర్. సో డిపెండెన్సీలో ఫస్ట్ ఫ్లాష్ ప్లేయర్ యాడ్ చేసి ఆ మెయిన్ సాఫ్ట్వేర్కి యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్లాష్ ప్లేయర్ ఇన్స్టాల్ అవుతుంది, తర్వాత ఫైర్ ఫాక్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్ అబౌట్ డిపెండెన్సీస్? సో మనకి ఎన్నన్నా డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ప్యాకేజ్ మోడల్లో ఏంటంటే ఒకే ఒక డిపెండెన్సీ ఉంటుంది. రిక్వైర్మెంట్ రూల్స్ కూడా ప్యాకేజ్ మోడల్లో డిటెక్షన్ అనేది మనకు ఉండదు అన్లెస్ ఆ స్క్రిప్ట్ ఉంటే తప్ప. బై డిఫాల్ట్ డిటెక్షన్ మెథడ్ అనేది ప్యాకేజ్ మోడల్లో ఉండదు. సో స్క్రిప్ట్లో స్పెసిఫై చేసుకోవాలి, అప్లికేషన్ మోడల్లో అది ఉంటుంది. రిక్వైర్మెంట్ రూల్స్ ప్యాకేజ్ మోడల్లో ఏంటంటే లిమిటెడ్ ఉంటాయి. ప్యాకేజ్ మోడల్లో ఓన్లీ ఓఎస్ మాత్రమే ఉంటుంది అనమాట, అంటే మీరు ఓఎస్ని మాత్రమే లిమిట్ చేయగలరు. బట్ అప్లికేషన్ మోడల్ ఏంటంటే ర్యామ్, ఓఎస్, డిస్క్ స్పేస్, అంటే ఏంటంటే ఒక మెషిన్లో గ్రేటర్ దాన్ 1 GB ఉంటేనే ఇన్స్టాల్ చేయి, లేకపోతే సమ్ పర్టిక్యులర్ మోడల్, డిఫరెంట్ లాజిక్స్ అనేవి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ రిజిస్ట్రీకి, ఈ పర్టిక్యులర్ రిజిస్ట్రీకి ఉంటేనే ఇన్స్టాల్ చేయి. సో ఎనీ రిక్వైర్మెంట్స్ యూ కెన్ రైట్ ఇన్ ద అప్లికేషన్ మోడల్, బట్ ప్యాకేజ్ మోడల్లో మనకి ఏముంటుంది, ఓన్లీ ఓఎస్ మాత్రమే లిమిట్ చేసుకోగలం. సో డిపెండెన్సీస్, సో ప్యాకేజ్ మోడల్లో ఒకే ఒక సాఫ్ట్వేర్ డిపెండెన్సీ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళా ప్యాకేజ్ కావాలంటే మళ్ళీ వేరే ప్యాకేజ్కి పెట్టుకోవాలి తప్ప వీ కెనాట్ కీప్ డైరెక్ట్లీ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. బట్ అప్లికేషన్లో ఏంటంటే వీ కెన్ కీప్ మోర్ దాన్ వన్, అంటే వన్ కంటే ఎక్కువ ఎన్నైనా పెట్టుకోవచ్చు, 2, 3, 4, దేర్ ఇస్ నో లిమిటేషన్. సో సూపర్సిడెన్స్, సో సూపర్సిడెన్స్ చూసుకున్నట్టయితే అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు అప్గ్రేడ్ యువర్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఓల్డర్ వెర్షన్ ఆఫ్ టు ద సాఫ్ట్వేర్ టు ద న్యూయర్ వెర్షన్, అంటే ఏంటంటే మీ దగ్గర ఒక ఓల్డ్ వెర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంది, అది న్యూ వెర్షన్తో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఏంటంటే మీ దగ్గర గూగుల్ క్రోమ్ వెర్షన్ ఉంది, క్రోమ్ వెర్షన్ ప్రొడక్షన్ ఎంత ఉంది, 45 ఎంత ఉంది. మీరు లేటెస్ట్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు, క్రోమ్ 85 ఎంతో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు. సో 85 ఇన్స్టాల్ చేసే ముందు ఏమవ్వాలి, 45 అన్ఇన్స్టాల్ అవ్వాలి, లేకపోతే మీకు 2 షార్ట్ కట్లు ఉంటాయి గూగుల్ క్రోమ్కి. కాబట్టి సూపర్ సిడెన్స్ అనే ట్యాబ్లో 45 యాడ్ చేసుకుంటే 85కి అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే 45 అన్ఇన్స్టాల్ చేసి 85 ఇన్స్టాల్ చేస్తుంది. అది ఆల్రెడీ ఏ మెషిన్లో 45 లేకపోతే డైరెక్ట్గా 85 ట్రిగర్ చేస్తుంది. అంటే ద ఓల్డ్ అప్లికేషన్ మస్ట్ అన్ఇన్స్టాల్ ఆర్ అప్గ్రేడ్ విత్ ద న్యూయర్ వెర్షన్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ సూపర్ సిడెన్స్. సూపర్ సిడెన్స్ లో కూడా మనం 2 వెర్షన్స్ పెట్టుకోవచ్చు. ఓల్డ్ వెర్షన్స్ మన దగ్గర 45 ఉంది, 50 ఉంది, 60 ఉంటే ఆ ఓల్డ్ వెర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ని సూపర్ సిడెన్స్ నోట్ లో యాడ్ చేసుకుంటే ఏంటంటే ఇన్స్టాల్ చేసే ముందు చెక్ చేస్తుంది వెదర్ ద ఓల్డ్ వెర్షన్ ఇస్ ప్రెసెంట్ ఆర్ నాట్. చెక్ చేసి అన్ఇన్స్టాల్ చేసుకొని లేటెస్ట్ వెర్షన్ అనేది ఇన్స్టాల్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? Hello. And this is very important. Most of the interview questions may ask you about this. Is it clear what I'm saying to you? Hello. Let we go on to the practical. Let me log on the servers.
So let me log into Active Directory server. So as this is the Microsoft servers, patches are released on second Tuesday. It's waiting for a reboot. Okay. I think on the Microsoft server they will install the patches. So Windows update restart finishing for installing updates automatic restarts occurs in 1 day. So let me log into SCCM. ప్రవీణ్, ఇది అజ్యూర్ పోర్టల్ నుంచి ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయినా ప్యాచెస్? So they will use some backend tools for their VMs, service manager, different tools. Let's see what are the patches installed so far on this machine. So installed patches 9th, 6th some patches because of maybe OS got installed. We can compare with the AD. Today 9/9, only one patch got installed. Okay, 18th 8, last month patches. సో మనకి స్టార్ట్ లోకి వెళ్తేనే తెలుస్తుంది. ఓకే, అప్డేట్ అండ్ రీస్టార్ట్ అంటే సమ్ ప్యాచెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ రీస్టార్ట్. So let me go to SCCM server. Let me open the SCCM console. Yesterday we have installed Citrix software. So assets and compliance devices. So we have a two main things servers like SCCM. We have installed agent on the server which is showing online. సో ఒక క్లయింట్ పని చేస్తుందా లేదా ఎలా చెప్తాం? సో వీ కెన్ సీ ద పాలసీస్, అంటే లాస్ట్ పాలసీ ఎప్పుడు వచ్చింది, లాస్ట్ హార్ట్ బీట్ ఎప్పుడు వచ్చింది, లాస్ట్ హార్డ్వేర్ స్కాన్ ఎప్పుడు రన్ అవుతుంది. వీ కెన్ బేస్డ్ అపాన్ దిస్ వీ కెన్ అజ్యూమ్ వాట్ ఈస్ ద కరెంట్ హెల్త్ ఆఫ్ ద మెషిన్. అంటే ఈ హెల్త్ కానీ లైక్ ఇట్స్ నాట్ రిపోర్టింగ్ మోర్ దాన్ 30 days, దెన్ ద మెషిన్ మే బి ఆఫ్లైన్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లెట్ ఐ హ్యావ్ వన్ మోర్ మెషిన్ కాల్ సర్వర్ 2. సో ఇట్ ఈస్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఆఫ్లైన్ అని ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ చూసారు సింబల్, అంటే ద మెషిన్ ఈజ్ ఆన్ ఆఫ్లైన్, నాట్ అంటే కరెంట్లీ అది షట్ డౌన్ లో ఉండొచ్చు కాబట్టి ఈ స్టేట్ ఉంది. అదే ఒక మెషిన్ ఆన్లైన్ ఉంటే ఉంటుందంటే యూ కెన్ సీ ది స్టేటస్, అంటే గ్రీన్ టిక్ మార్క్ ఉండి ఉంటే ఏంటంటే ద మెషిన్ ఆన్లైన్ లో ఉంది అని అర్థం. సో దిస్ ఫ్యూచర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ 1602. అంటే ఏంటంటే ఈ ఆన్లైన్ లో అంటే ఇనీషియల్ గా రిలీజ్ చేసేటప్పుడు SCCM 22.2లో ఈ ఫ్యూచర్ లేదు. ఎవ్రీ అప్గ్రేడ్ దే కీప్స్ ఆన్ చేంజింగ్ ద ఫ్యూచర్స్. మీరు రైట్ క్లిక్ చేస్తే కొత్త కొత్త వెర్షన్స్ లో ఏంటంటే కలెక్టింగ్ లాగ్స్ అని డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ లో యూ విల్ గెట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు 2002 వీఆర్ స్టిల్ ఇన్ అబౌట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ 1902లో ఉన్నాం. బట్ 2002లో దేర్ ఆర్ మల్టిపుల్ ఫీచర్స్ అగైన్. అంటే ఏంటంటే if you click on, there is some loggings are added, some multiple features are added within the options. SCCM కంప్లీట్ గా చేంజ్ అయిపోదు అప్గ్రేడ్ చేయగానే. దెర్ ఇస్ మైండ్ అంటే స్మాల్ స్మాల్ ఫ్యూచర్స్ అనేవి యాడ్ అవుతాయి.
సిఎం పైవోట్ అనేది కూడా న్యూ ఫీచర్ 1910 లో వచ్చింది. ఇట్స్ స్టిల్ నాట్ హియర్. ఇఫ్ యూ సీ రైట్ క్లిక్ చూడంగానే సమ్ సిఎం పైవోట్ ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. సో ఇట్ ఈస్ నాట్ హియర్ ఇన్ ద 1902. సో దేర్ ఆర్ సమ్ ఫీచర్స్, అంటే స్మాల్ ఎన్హాన్స్మెంట్స్ కానీ కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ప్రొడక్ట్ లో, బట్ ఫంక్షనాలిటీ రిమైన్స్ సేమ్. ఇస్ ఇట్ క్లియర్? Some network issues with service VM. Am I audible? Hello. Is my voice audible? Why not? Sorry, let me share my screen. Are you able to see the screen? Hello. Yes, Praveen. Okay, let me log into server. So మన సర్వర్ 2 చూసుకున్నట్టయితే it's offline. So you can add some columns here, like when is last online. So different what are based upon the requirement, client version. So the device online status, offline. So different things you can add it from here. Um, Last online time ఎప్పుడు 9/7/2020 అంటే 7th అప్పుడు లాస్ట్ ఆన్లైన్ లోకి వచ్చింది. సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ స్టేటస్, మ్యాక్ అడ్రస్, వాట్ ఈస్ ద మ్యాక్ అడ్రస్, డిఫరెంట్ పెండింగ్ రీబూట్ ఉందా, దిస్ ఇస్ ఆల్సో పెండింగ్ రీస్టార్ట్, అంటే సర్వర్ ఏదైనా రీస్టార్ట్ పెండింగ్ ఉందా అంటే దిస్ ఆల్సో ఆప్షన్ యాడెడ్ న్యూలీ, అంటే ఆల్రెడీ మనం సర్వర్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన లేదనమాట, ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇట్స్ మొబైల్ డివైస్ షింక్ స్టేటస్ కానీ వర్చువల్ మెషిన్. సో యూ కెన్ సీ ద డిఫరెంట్ ఆప్షన్స్, అది వర్చువల్ మెషిన్, ఫిజికల్ మెషిన్. సో డిఫరెంట్ ఆప్షన్స్ యూ కెన్ కీప్ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్. సో మీకు కావాల్సిన స్టేటస్. సో వన్ ఆఫ్ ద థింగ్స్ రీసోర్స్ ఐడి ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రీసోర్స్ ఐడి అంతా 16777. సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కన్సోల్ మనం ఇక్కడ లుక్ చేసుకోవచ్చు. ఆ మెషిన్ ఆన్లైన్ లో ఉందా, ఆఫ్లైన్ లో ఉందా. సో లెట్ మీ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ సో దట్ it will change this particular status. Okay, so let wait for once the machine is online, so it will change the status to offline to online. Let's go back and discuss. We will try to create one more package. Okay, as an available, yesterday we tried to required, which is forcefully installed. So today what we will do, we'll try to create one more package. Now Citrix create చేసాం, we'll try to create 7-zip software for the CCM and we'll try to deploy. Source 7-zip. So let's see o2 appwiz.cpl and see if the 7-zip is already installed or not. The application 7-zip is not installed already. You can check it from the control panel, or you can go to start menu and search for the particular software in the list. ZIP not there, 7 software is not there. So what we can do, we can copy the path of the source, network source. We can go to the package model, right click, create a package. మనం ప్యాకేజ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ క్రియేట్ ఏ యూనిక్ ఐడి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెన్ వాట్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్, ఇన్బాక్స్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ప్రతి దాంట్లో ఇన్బాక్సెస్ అనే ఉంటాయి SCCM లో. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనకి ప్రోగ్రామ్ ఫైల్స్ ఎక్కడైతే SCCM ఇన్స్టాల్ అవుతుందో, ఇఫ్ యు గో ఇన్బాక్స్ ఫోల్డర్ విల్ బి దేర్. So every mechanism in the backend has a inboxes. So if you look into distmgr.box,
So while you're creating a application or package, you will see some entries will come and go away. So let me create a package. Give the source of the package. Seven zip 45 some version. Okay, next. Let me keep a site. Okay. So standard program. Next 7 zip install. So let me browse for a batch file. You can use VB script, you can use PowerShell script. There depends upon the environment. Only whether or not user logged on. Next. This is the package. అంటే మనం ఓన్లీ ఓఎస్ తో లిమిట్ చేసుకోవచ్చు అనమాట అంతే. బట్ నాట్ the RAM and all platforms are okay. Run another program అంటే ఇట్స్ నథింగ్ బట్ డిపెండెన్స్ అంటే ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యే ముందు ఇంకేదైనా సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ వీ కెన్ బ్రౌజ్ అంతే. బట్ వీ కెనాట్ బ్రౌజ్ 2-3 ప్యాకేజెస్, ఓన్లీ దీస్ 2 అంతే. చూసుకొని నెక్స్ట్ కొట్టుకుంటాం ప్యాకేజ్ మోడల్లో. సో క్రియేట్ అయినప్పుడు ఏంటంటే మీకు దీనికి ఒక ప్యాకేజ్ ఐడి క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. సో యూ కెన్ లుక్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ folder. See, package PRI0007.pkn. So pkn file will create in fraction of seconds and will disappear from the inboxes and it will proceed in the database. It's gone. So for a fraction of seconds, it will try to create a package. The package ID is PRI0007. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. So once install అయిన తర్వాత you can try to distribute to the local distribution point. సో మనకి ఇక్కడ ఒకటే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది కాబట్టి we can right click on the particular package. So right click on the package, distribute content, next distribution point, next, close. So it will tries to distribute to the particular DP which we have been targeted. అంటే ఈ స్టేటస్ సక్సెస్ వచ్చినంత వరకు see again the pkn file is created when we are distributing. See, then it will move the particular package into the distribution point. ఈ ప్యాకేజ్ ఎక్కడ సేవ్ అవుతుంది అంటే ఎవ్రీ డిపి దెర్ ఇస్ ఎ ఫోల్డర్ కాల్డ్ SCCM కంటెంట్ లైబ్రరీ అనే ఫోల్డర్ ఉంటుంది ఆ సర్వర్లో, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సర్వర్లో. సో ఇఫ్ యూ ఓపెన్ దట్ పర్టికులర్ కంటెంట్ లైబ్రరీ ఫోల్డర్ యూ విల్ హ్యావ్ దిస్ 3 ఇంపార్టెంట్ డైరెక్టరీస్. ప్యాకేజ్ లైబ్రరీ ఓపెన్ చేసినట్టయితే ఆ ప్యాకేజ్ ఐడితో వీట్ విల్ క్రియేట్ వన్ ఫైల్ pkgx/7. సో ఈ డైరెక్టరీలో ఏం చేస్తుందంటే 3 డైరెక్టరీస్లో డేటా అనేది సేవ్ చేసుకుంటుంది అనమాట, pk0007. సో ద ఇన్ఫర్మేషన్ విల్ బి సేవ్డ్. చూసారా ఫైల్ 7zip install.bat ఆల్ ఇట్ విల్ సేవ్. ఇక్కడికి వచ్చి ఆ సాఫ్ట్వేర్ అనేది సేవ్ చేసుకుంటుంది. దిస్ సాఫ్ట్వేర్ విల్ బి యాక్సెసిబుల్ వయా IAS. సో దీనికి ఒక వెబ్సైట్ క్రియేట్ అయి ఉంటుంది బ్యాక్ ఎండ్. ఆ వెబ్సైట్ ద్వారా ఇట్ విల్ యాక్సెస్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్ పాయింట్. దట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ మెకానిజం. సో వన్స్ ప్యాకేజ్ క్రియేట్ చేశారు, సో యూ నీడ్ టు డిప్లాయ్. సో యూ నీడ్ టు హ్యావ్ వన్ కలెక్షన్ టు బి క్రియేటెడ్.
let me go to software distribution. Let me create one more folder structure. 7-zip అనే దానికి ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకుంటాను. సో 7-zip 45 some version install collection. Browse all systems. Next. Close. So collection create అయింది, మెషిన్ యాడ్ చేయాలి. సో రైట్ క్లిక్, యాడ్ రిసోర్స్. సో నేను SCCM వేసుకుంటాను ప్రస్తుతానికి, SCCM. So this is also one of the client which has SCCM agent is installed. వేసిన తర్వాత ఏం చేస్తాను, I will deploy the particular package. ఓకేనా, ఈ ప్యాకేజ్ నేను ఏం చేస్తాను, అవైలబుల్ లో డిప్లాయ్ చేస్తాను. అంటే ఇట్ విల్ ఫోర్స్ఫుల్ గా ఇన్స్టాల్ కాదు. ఓకేనా, ఇట్ వోంట్ ఇన్స్టాల్ ఫోర్స్ఫుల్లీ, మాన్యువల్ గా మనం ట్రిగర్ చేసుకోవాలన్నమాట సాఫ్ట్వేర్ సెంటర్ నుంచి. బ్రౌజ్ టు దట్ పర్టికులర్ కలెక్షన్, 7-zip, నెక్స్ట్. సో రిక్వైర్డ్ మోడ్ అండ్ అవైలబుల్ మోడ్. అవైలబుల్ అంటే రిక్వైర్డ్ అంటే నేను ఇన్స్టాల్ చేసాం, ఇట్ విల్ బి అంటే ఎప్పుడైతే టైం దాటిపోతుందో ఆ టైంకి పర్టికులర్గా ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. వాట్ ఈజ్ అవైలబుల్? అవైలబుల్ అంటే ఏంటంటే ఇట్ విల్ బి షోడ్ ఇన్ ఓన్లీ సాఫ్ట్వేర్ సెంటర్ ఫర్ ఏ మాన్యువల్ ఇన్స్టాలేషన్. ప్రతి మెషిన్ లో ఎక్కడైతే క్లయింట్ ఇన్స్టాల్ చేస్తామో దాంట్లో ఏంటుంటుందంటే సాఫ్ట్వేర్ సెంటర్ అనేది ఉంటుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ సెంటర్ లో మనకి కనిపిస్తుంది. సో వీ కెన్ ఇన్స్టాల్ మాన్యువల్లీ, అంటే మనం మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ సాఫ్ట్వేర్ ని. ఇట్ వోంట్ ట్రిగర్ ఫోర్స్ఫుల్లీ అనమాట. సో మనం ఇంకేం సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేయట్లేదు కాబట్టి కనపడదు. లెట్స్ డిప్లాయ్ ఫస్ట్. అంటే ఎప్పుడైతే ఈ టైం దాటుతుందో మెషిన్ లో అప్పుడు అది అవైలబిలిటీ ఉంటుంది. మనం ఒక 5 days తర్వాత పెట్టుకుంటే టైం ఆ 5 days తర్వాత మాత్రం కనిపిస్తుంది. నెక్స్ట్ డిఫాల్ట్ ఆప్షన్స్. నెక్స్ట్. సో ఫైనల్ గా క్రియేట్ చేసే ముందు నేమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఏంటి, మెంబర్ కౌంట్ ఏంటి ఒకసారి చెక్ చేసుకొని, సో యూ కెన్ హిట్ నెక్స్ట్. if you are selecting wrong collection, you can change it. Close. సో మనం క్లయింట్ సైడ్ లాగ్స్ ఓపెన్ చేసుకున్నట్టయితే, if you can go to SCCM, C program files configuration manager logs, not this is the server side logs. ఆ SCCM సర్వర్ కి మాత్రమే క్లయింట్ లాగ్స్ అనేవి వేరే లొకేషన్ లో ఉంటాయి. అండర్ ప్రోగ్రామ్ ఫైల్స్ లాగ్స్ ఒక C డ్రైవ్ ఉంది కాబట్టి, జనరల్ గా అంటే ఇట్ విల్ కమ్ అండర్ C విండో CCM. అంటే ఇంకే సర్వర్ కైనా లాగ్స్ అనేవి క్లయింట్ సైడ్ లాగ్స్ ఒక లొకేషన్ ఉంటాయి, SCCM సర్వర్ కి మాత్రం వేరే లొకేషన్ ఉంటాయి అనమాట. యూనిట్ టు చెక్ అండ్ ఫైండ్ అవుట్. సో ఇక్కడ నేను ఏం మాట్లాడుకున్నాం, ది బేసిక్ లాగ్స్ ఆర్ ప్యాకేజ్ కన్నా అప్లికేషన్స్ కన్నా లొకేషన్ సర్వీస్ డాట్ లాగ్ ఇంపార్టెంట్, తర్వాత పాలసీ ఏజెంట్, తర్వాత పాలసీ వాల్యుయేటర్, తర్వాత క్యాష్ డాట్ లాగ్, తర్వాత కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్, డేటా ట్రాన్స్ఫర్ మేనేజర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లాగ్స్. లొకేషన్ సర్వీస్ లాగ్ ఏం చెప్తుందంటే ఆ మెషిన్ ఏ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కాంటాక్ట్ అవుతుంది, ఏ మేనేజ్మెంట్ పాయింట్ కనెక్ట్ అవుతుంది, దాని నేమ్ రిప్రజెంట్స్, ఆల్రెడీ నేమే చెప్తుంది. లొకేషన్ సర్వీస్ అంటే ఆ పర్టికులర్ క్లయింట్ మెషిన్స్ అనేది ఏ సర్వర్ కాంటాక్ట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఆ లాగ్ లో ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ ఓపెన్ లొకేషన్ సర్వీస్ డాట్ లాగ్, it will tell you the distribution point name. సో మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్లైన్ లో ఉంటే మేనేజ్మెంట్ పాయింట్ ఏ మేనేజ్మెంట్ పాయింట్ కాంటాక్ట్ అవుతుంది, ఏ డీపీని కాంటాక్ట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ వీ కెన్ చెక్ ఇట్ అనమాట. ఓకేనా. సో లొకేషన్ సర్వీస్ డాట్ లాగ్. పాలసీ ఏజెంట్ డాట్ లాగ్ నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే పాలసీ ఏజెంట్ డాట్ లాగ్. పాలసీ ఏజెంట్ డాట్ లాగ్ ఏం చెప్తుందంటే ఎవ్రీ 60 minutes పాలసీ వచ్చింది, ఏ పాలసీస్ కొత్తగా వచ్చాయి. యూ కెన్ చెక్ విత్ ద ప్యాకేజ్ ఐడి అనమాట. అంటే కరెంట్ టైం స్టాంప్ నోట్ చేసుకుంటాం, ఇక్కడ నోట్ చేసుకొని కరెంట్ గా 159 అయింది, తర్వాత ఏం పాలసీస్ రాలేదు అంటే లాస్ట్ పాలసీ ఎప్పుడు రిసీవ్ అయింది, 159కి రిసీవ్ అయింది.
So it will has to wait for 60 minutes again. సో పాలసీ evaluator డాట్ లాగ్ తర్వాత మనం లుక్ చేయాల్సింది ఏంటి, పాలసీ evaluator డాట్ లాగ్. సో ఈ మెషిన్ లో 29 కి అంటే 29 కి సంథింగ్ ట్రిగర్ అయ్యింది డిటెక్షన్ సంథింగ్. ఓకేనా. సో నెక్స్ట్ క్యాష్ డాట్ లాగ్. క్యాష్ లాగ్ లో ఏం చెప్తుందంటే మీరు ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేశారు, అది సిసిఎం క్యాచ్ ఏ లొకేషన్ లో డౌన్లోడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అంటే క్యాచ్ లోకల్ స్టోర్ లో ఏ నేమ్ తో డౌన్లోడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ మనకి ఆ దాంట్లో ఉంటుంది. సో వెదర్ ద కంటెంట్ ఈజ్ సేవ్డ్ ఇన్ ద సిసిఎం క్యాచ్, ఏ లొకేషన్ లో సేవ్ అవుతుంది. కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్, డేటా ట్రాన్స్ఫర్ మేనేజర్ ఏ డిపి కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది, అంటే డౌన్లోడ్ ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు చెక్ చేసుకోవాల్సిన లాగ్ ఏంటంటే కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్ డాట్ లాగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్ డాట్ లాగ్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 152కి అప్డేట్ ఉంది లాస్ట్, అండ్ కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్ లో 152కి ఉంది. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ 60 minutes ఫర్ నెక్స్ట్ పాలసీ. అంటే మన సాఫ్ట్వేర్ సెంటర్ లో సాఫ్ట్వేర్ కనపడాలి అంటే ఆ పర్టికులర్ 7-zip అనేది యూ నీడ్ టు వెయిట్ అట్లీస్ట్ 60 minutes. నాకు ఫోర్స్ఫుల్ గా ఇన్స్టాల్ చేయాలి అంటే వాట్ ఐ నీడ్ టు డూ, వేర్ ఐ నీడ్ టు గో అండ్ వాట్ ఐ నీడ్ టు రన్. సో వాట్ ఐ నీడ్ టు డూ, Machine policy. మెషిన్ పాలసీ ఎక్కడ ఉంటుంది? Control panel. Control panel. కంట్రోల్ ప్యానెల్. So no others are speaking. Configuration manager. Configuration manager. Actions. Actions. So which policy I need to initiate? Machine policy. So we need to initiate machine policy. Once machine policy initiate చేస్తే ఏమవుతుందంటే you can look into all the logs one by one. Once machine policy కొట్టంగానే ఈ మెషిన్ వెళ్ళి ఏం చేస్తుంది, మేనేజ్మెంట్ పాయింట్ తో చెక్ చేసుకుంటుంది. సో మేనేజ్మెంట్ పాయింట్ తో చెక్ చేసుకుని కొత్త పాలసీ ఏదైనా ఉన్నాయా లేదా. సో వన్స్ క్లయింట్ పీసీ అయితే విండోస్ 10 అయితే సమ్ మెషిన్ ఏదో ఒక మెషిన్ అవ్వచ్చు విచ్ హ్యాస్ SCCM ఏజెంట్ ఉంటే, సో ప్రతి మెషిన్ ఇట్ విల్ టాక్ విత్ ద మేనేజ్మెంట్ పాయింట్ ఎవ్రీ 60 minutes. ఒక 2 సర్వర్స్ అనుకుంటే ఇది మేనేజ్మెంట్ పాయింట్, ఇది SCCM సర్వర్ విచ్ హ్యాస్ ఎ డేటాబేస్ అనుకుంటే, సో ఎవ్రీ క్లయింట్ ఎవ్రీ 60 minutes తో మేనేజ్మెంట్ పాయింట్ తో మాట్లాడుకుంటుంది. సో ఈ మేనేజ్మెంట్ పాయింట్ వెళ్ళి డేటాబేస్ తో చెక్ చేసుకుంటుంది ఈ పర్టికులర్ మెషిన్ కి ఏదైనా కొత్త పాలసీస్ వచ్చాయా లేదా. సో డేటాబేస్ మేనేజ్మెంట్ పాయింట్ చెప్తుంది, మేనేజ్మెంట్ పాయింట్ మెషిన్ కి చెప్తుంది ఓకే నీకు ఈ పర్టికులర్ ప్యాకేజ్ కొత్తగా డిప్లాయ్ అయింది అని చెప్తుంది మెషిన్ పాలసీ రిట్రీవ్ చేయగానే. సో మెషిన్ పాలసీ కొట్టంగానే ఫస్ట్ ఏం జరుగుతుంది, లొకేషన్ సర్వీస్ డాట్ లాగ్ లో పాలసీ ఏజెంట్ డాట్ లాగ్ లో ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంది అనమాట బ్యాక్ ఎండ్ లో. సో పాలసీ ఏజెంట్ డాట్ లో చూసుకుంటే కంపేర్ విత్ ద కరెంట్ టైం స్టాంప్, అంటే 2:15 అయింది ఇప్పుడు కరెంట్ టైం స్టాంప్. ఈ 2:15 కి ఏమవుతుంది, ఇట్ విల్ రిక్వెస్ట్ ఫర్ ఎ మెషిన్ పాలసీ. చెక్ చేసుకుంటే మన ప్యాకేజ్ ఐడి అంతా కన్సోల్లో PRI 0007 అండ్ ద డిప్లాయ్మెంట్ ఐడి కూడా ఇంపార్టెంట్ అనమాట. రైట్ క్లిక్ చేసి ప్రతి దానికి ఒక డిప్లాయ్మెంట్ ఐడి అనేది ఉంటుంది. ఆ డిప్లాయ్మెంట్ ఐడి మనం క్లిక్ చేసుకున్నట్టయితే PRI 2302 ఈ రెండు ఇంపార్టెంట్. ఆ రెండు ఇన్ఫర్మేషన్ తో ఏమవుతుంది, యూ కెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ లైన్ బై లైన్, సో ద న్యూ ప్యాకేజ్ విల్ కమ్ విత్ ద ప్యాకేజ్ ఐడి. See here, compliance policy PRI 0002 looking for PRI 0007
విచ్ హ్యాస్ బీన్ కేమ్ టు దిస్ పర్టికులర్ మెషిన్. అంటే ఆ పాలసీ వచ్చింది. సాఫ్ట్వేర్ సెంటర్లో వెంటనే కనిపిస్తుంది మనకి. వన్స్ ఆ పాలసీ ఎప్పుడైతే రిసీవ్ అయిందో యూ కెన్ లుక్ ఇన్ టు ద సాఫ్ట్వేర్. అది ఇన్స్టాల్ కాదు, మాన్యువల్ ఇన్స్టలేషన్. సో నెక్స్ట్ లాగ్ చూడాల్సింది ఏంటి, పాలసీ ఎవాల్యుయేటర్ డాట్ లాగ్. సో ఎవాల్యుయేటర్ డాట్ లాగ్ లో ఏం చెప్తుంది, 152 అని ఇప్పుడు మనం టైం స్టాంప్ ఎప్పుడు చూసాం, 215 అనేది టైం స్టాంప్. సో 215కి ఏం చెప్తుంది, అప్డేటింగ్ పాలసీ, అప్లయింగ్ పాలసీ. ఎప్పుడైతే పాలసీ లో అప్లై చేస్తుందో దాంట్లో వన్స్ అప్లై చేసిన తర్వాత సాఫ్ట్వేర్ సెంటర్ లో చూపిస్తుంది అనమాట. PRI 0002 విత్ ద ప్యాకేజ్ ఐడి హాస్ బీన్ అప్లైడ్, మీన్స్ మెషిన్ లో అప్లై చేసింది. కరెంట్ ఆ డిప్లాయ్మెంట్ టైం ఏంటి అదంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో వన్స్ ఇవాల్యుయేట్ అయిన తర్వాత ఇట్ విల్ సీ ఇన్ ద థింగ్స్. సో ఇంకా మనం ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి క్యాష్ డాట్ లాగ్ లో ఏ మోడిఫికేషన్ ఉండదు. ఎప్పుడైతే డౌన్లోడ్ ట్రిగర్ అవుతుందో అప్పుడు మాత్రమే we can have it. Am I audible? Hello. Is my voice audible? Hello. Sorry, lost for a second. Let me share my screen. So, hello, am I audible? Yes, yes. Yeah. సో పాలసీ ఎవాల్యుయేటర్ లో మనం అప్లయింగ్ పాలసీ అనేది అవుతుంది చూసుకోవచ్చు. 217 అప్లయింగ్ ద పాలసీస్. సో క్యాష్ డాట్ లాగ్ లో ఏం మోడిఫికేషన్స్ ఉండదు. ఎప్పుడు చేంజ్ అయింది 217, దేర్ ఇస్ సమ్ మోడిఫికేషన్, బట్ 217 నుంచి ఏం ఎంట్రీస్ లేవు. ఓకే, జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో తర్వాత మనం చూడాల్సింది ఏంటి, కంటెంట్ యాక్సెస్ క్యాష్ డాట్ లాగ్ లో 152,000 చేంజెస్ ఏం లేవు. సో తర్వాత డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్, డేటా ట్రాన్స్ఫర్, కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్. సో చూసుకున్నట్టయితే 152,000 ఏ మోడిఫికేషన్ లేవు, ఏం డౌన్లోడ్ కాలేదు కాబట్టి. సో డేటా ట్రాన్స్ఫర్ సర్వీసెస్ లో మోడిఫికేషన్ ఉంది, 215కి ఉంది. అంటే ఆ ప్యాకేజ్ ఏదైతే మనకి డౌన్లోడ్ అయ్యిందో కన్సోల్ లో కనిపిస్తుందో అది కూడా ఒక పాలసీ కిందే ఉంటుంది. సో దట్ ఈస్ డౌన్లోడెడ్ అనమాట. మేనేజ్మెంట్ పాయింట్ కి వెళ్ళింది, ఆ పర్టికులర్ ప్యాకేజ్ ఐడి ఉంది, PRI 0002 విత్ ద PRI 0007 అనేది వచ్చింది. సో ఒక టెంప్ ఫైల్ లో ఒకటి క్రియేట్ చేసుకుంటుంది, పెండింగ్ డౌన్లోడ్ అయింది. అంటే ఈ సాఫ్ట్వేర్ సెంటర్ లో ఇన్ఫర్మేషన్ చూపించడం కూడా దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ డౌన్లోడ్ యాక్టివిటీ అనమాట. అంటే పార్షియల్ పాలసీస్ డౌన్లోడ్ చేసుకుంది అనమాట, బట్ నాట్ ద సాఫ్ట్వేర్. మీరు ఇప్పుడు సి విండోస్ CCM క్యాచీలో ఇంకొక లాగ్, ఇంపార్టెంట్ లాగ్ ఏంటి, ప్యాకేజ్ కి మెయిన్ లాగ్ execmgr.log. సో execmgr.log ఓపెన్ చేసినట్టయితే దీంట్లో కూడా కొన్ని పాలసీస్ ఫ్లో అవుతాయి. సో 215కి 3 పాలసీసే వచ్చాయి లైన్స్. అంటే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ వచ్చిందని చెప్తుంది. PRI 0007 ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, 7GB ఇన్స్టాల్ పాలసీ వచ్చింది కాబట్టి యూ విల్ సీ ఓన్లీ 3 ఎంట్రీస్. అంటే వన్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ట్రిగర్ చేస్తే ఏమవుతుందంటే డౌన్లోడ్ అవుతున్నట్టు ఏ ఏ ఏ CCM క్యాచ్ అంటే సాఫ్ట్వేర్ ఏ లొకేషన్ లో డౌన్లోడ్ అవుతుంది మెషిన్ లో, వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద డౌన్లోడ్ లొకేషన్, C Windows CCM cache. C Windows CCM catch. What is the default size for the CCM catch? So that's also an interview question. CCM catch తాలూకా default size అంతా. Five GB. సో 5GB. సో 5GB నిండిపోతే ఏమవుతుంది, సాఫ్ట్వేర్స్ విల్ నాట్ డౌన్లోడ్. అంటే కొత్త సాఫ్ట్వేర్స్ ఏదైనా ఉంటే ఏంటంటే డౌన్లోడ్. దిస్ ఇస్ అ బేసిక్ ఎంట్రీ క్వశ్చన్ విల్ ఆస్క్ యూ ఇన్ ఇంటర్వ్యూ. సో వన్స్ ఎప్పుడైతే మీరు మాన్యువల్ గా ట్రిగర్ చేస్తారో ఇన్స్టాల్ అని, అగైన్ అంటే execmgr లాగ్ ట్రిగర్ అవుతుంది, క్యాష్ డాట్ లాగ్ లో ఎక్కడ డౌన్లోడ్ అవుతుందో చెప్తుంది. సో వాట్ ఈస్ ద కరెంట్ టైం స్టాంప్, 220 అయింది. ఇప్పుడు మనం ఇన్స్టాల్ కొట్టుకుంటే పాలసీస్ తర్వాత కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే execmgr లాగ్ లో వెయిటింగ్ ఫర్ డౌన్లోడ్, లొకేషన్ సర్వీస్ డాట్ లాగ్ లో చూసుకున్నట్టయితే 220కి ట్రిగర్ అయింది ఇక్కడ
సైట్ నేమ్, ప్యాకేజ్ ఐడి ఏం వచ్చింది PRI 0007. ఏ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కాంటాక్ట్ అవుతుంది డౌన్లోడ్ కి, ఏ దిస్ ఇస్ ద వెబ్సైట్ అంటే ఆ వెబ్సైట్ లో దిస్ ఇస్ ఇంటర్నల్ వెబ్సైట్ అన్నమాట. ఆ వెబ్సైట్ కి వెళ్ళి ఇట్ విల్ ట్రైయింగ్ టు డౌన్లోడ్. నెక్స్ట్ చూడాల్సింది ఏంటి, పాలసీ ఏజెంట్ డాట్ లాగ్ లో అంత ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ పాలసీ వచ్చింది. పాలసీ ఇవాల్యుయేటర్ డాట్ లాగ్ లో కూడా ఏం మోడిఫికేషన్ లేదు, 220కి ట్రిగర్ చేసాం. సో క్యాష్ డాట్ లాగ్ లో మన ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 220కి ఒక డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. అది ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది, CCM క్యాచ్ 2 అనే దాంట్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యిందా లేదా, సో CCM క్యాచ్ 2 అనే దాంతో మనకు వచ్చింది 221 డౌన్లోడ్ అయింది. ఓకే, ఆ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూసుకోవచ్చు, క్యాష్ డాట్ లాగ్. ఓకే, CCM క్యాచ్ డౌన్లోడ్ 2 లో అయింది. ఓకే, క్యాష్ అయిపోయింది. దాని తర్వాత మనం లుక్ చేయాల్సిన లాగ్ ఏంటి, కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్. 220 కరెక్ట్గా టైం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్ జాబ్ క్రియేట్ అయింది, జాబ్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. సో సక్సెస్ఫుల్లీ ప్రాసెస్ కంప్లీటెడ్. సో డౌన్లోడ్ ఫేజ్, ఇక్కడ ఏ ఫైల్స్ డౌన్లోడ్ అవుతుందో మనకు చెప్పట్లేదు, ఏ ప్యాకేజ్ ఐడి డౌన్లోడ్ అవుతుంది మాత్రమే చెప్తుంది. అంటే ఏ ప్యాకేజ్ ఐడి, అందుకనే ప్యాకేజ్ ఐడి ఈజ్ ఇంపార్టెంట్ ఎక్కడ, కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్ లో. బట్ డేటా ట్రాన్స్ఫర్ మేనేజర్ లో ఏం చెప్తుందంటే, డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్ లో 220కి చూసుకున్నట్టయితే 220 టైం స్టాంప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ SCCM. సో ప్యాకేజ్ ఐడి చెప్తుంది, ఈ పర్టికులర్ ఫైల్స్ కూడా చెప్తుంది అనమాట. అంటే ఓకే, 7zip.msi, install.bat, అంటే ప్రతిది పిన్ టు పిన్ చెప్తుంది. అండ్ ఆల్సో ఇంకా ఏంటంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే డౌన్లోడ్ టైం అనమాట. అంటే ఎంత టైంకి స్టార్ట్ అయింది, ఎంత టైంకి కంప్లీట్ అయింది అనే ఇన్ఫర్మేషన్. సో ఎన్ని సెకండ్స్ పట్టింది డౌన్లోడ్ అవ్వడానికి, 6 సెకండ్స్. కొన్ని సాఫ్ట్వేర్లు అంటే మీరు ఎప్పుడైనా ఒక 2 GB సాఫ్ట్వేర్ చూస్తున్నప్పుడు టైం కంపేర్ చేసుకోవచ్చు, 5 మినిట్స్ పట్టిందా, 20 మినిట్స్ పట్టిందా, లేకపోతే 2 అవర్స్ పట్టిందా సాఫ్ట్వేర్ డౌన్లోడింగ్. ఎక్కడ చూసుకోవచ్చు అది, డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్ డాట్ లాగ్ లో యూ కెన్ వెరిఫై ఇట్. కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్ లో పాలసీ స్టార్ట్ అయిందా, సక్సెస్ అయిందా అని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాక్ MGR లాగ్ లో చూసుకున్నట్టయితే ఇన్స్టలేషన్ సక్సెస్ అయిందా, ఇన్స్టలేషన్ ఫెయిల్ అయిందా. లెట్ మీ ఓపెన్ ఎగ్జాక్ MGR.log. సో ఎగ్జాక్ MGR.log లో 220 చూసుకున్నట్టయితే 220 ఓకే, ఆ ప్యాకేజ్ ఆన్ ప్యాకేజ్ వస్తున్నట్టు, ప్యాకేజ్ PRI 0007, ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ 7zip, డౌన్లోడింగ్ కొంత ఇన్ఫర్మేషన్ వెయిటింగ్ ఫర్ కంటెంట్ అంటే డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్, DP కోసం వెయిట్ చేసి డౌన్లోడ్ చేసుకుంది. ఆన్ కంటెంట్ అవైలబిలిటీ ఉంది, ఓకే ఫైన్, వెయిటింగ్ ఫర్ ఇన్స్టాలేషన్. ఫైనల్ గా ఏం చేస్తుంది, CCM క్యాచ్ 2 లో సాఫ్ట్వేర్ ఉందని తెలుసుకుంది. కమాండ్ లైన్ ఇన్స్టాల్ టార్గెట్ చేసింది, install.bat, వర్కింగ్ డైరెక్టరీ C Windows CCM క్యాచ్ 2. ఇక్కడ మన రిటర్న్ కోడ్ వచ్చింది అనమాట, ప్రాసెస్ ఎగ్జిట్ కోడ్ 0. సమ్ టైమ్స్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే అప్లికేషన్ ఆల్రెడీ ఇంకొక అప్లికేషన్ ఆల్రెడీ వెయిటింగ్ లో ఉంటే ఈ అప్లికేషన్ వెయిట్ చేసి ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా, ఏం అప్లికేషన్ లేదు, ఇదే ఫ్రెష్ అప్లికేషన్ అనుకుంటే ఎగ్జిట్ కోడ్ 0 వచ్చి సక్సెస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు, యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఇన్స్టాల్ అయిందా లేదా. దిస్ ఇస్ ద సేమ్ ప్రాసెస్ ఫర్ ద అప్లికేషన్ మోడల్ ఆల్సో. అంటే ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ప్యాచింగ్ కన్నా అదే వర్తిస్తుంది, సాఫ్ట్వేర్ ప్యాకేజ్ మోడల్ కన్నా అదే, ప్యాచింగ్ కన్నా అదే. నో చేంజ్ ఇన్ ద లొకేషన్ సర్వీస్ పాలసీ క్యాష్ డేటా ట్రాన్స్ఫర్. ఓన్లీ ఎగ్జాక్ MGR మెయిన్ ఇన్స్టలేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఎగ్జాక్ MGR లాగ్ లో ఉంటే అది యాప్ ఎన్ఫోర్స్, యాప్ ఇంటెంటివ్ వాల్, ప్యాచింగ్ సెపరేట్ లాగ్స్ ఉంటాయి. సో ఓన్లీ దిస్ లాగ్ ఇన్ఫర్మేషన్ విల్ చేంజ్, బట్ పాలసీ కానీ డౌన్లోడ్ కానీ రిక్వెస్ట్ కానీ లొకేషన్ కానీ అంతా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓన్లీ ప్యాకేజ్ ఐడీస్, ఆ పాలసీస్ మాత్రమే మారుతాయి, బట్ బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ విల్ రిమైన్ సేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్. అంటే మన SCCM లో ఏది తీసుకున్నా ఇవి కామన్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనమాట. అంటే అది ప్యాచింగ్ సంబంధించిన లాగ్స్ కాదు, జనరిక్ లాగ్స్. So let's see in add and remove programs whether the application package same like package model lo kuda we will look into see 7zip is installed. If you go to start, if you go to here 7zip, indakla manka software ledu, ikkada chusara 7zip undi. Let me search for a zip. So 7zip is installed on this particular machine. Okay,
లెట్ మీ గో టు ద కన్సోల్. సో సక్సెస్ అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే యూ నీడ్ టు గో టు మానిటరింగ్ అండ్ యూ నీడ్ టు గో టు ద డిప్లాయ్మెంట్స్. ఆ డిప్లాయ్మెంట్స్కి వెళ్తే ఏంటంటే యూ కెన్ సీ అంటే నేను సిట్రిక్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను, సక్సెస్ వచ్చింది. ఇప్పుడే ఇన్స్టాల్ చేశాం కాబట్టి కొంచెం టైం పడుతుంది సక్సెస్ స్టేట్ రావడానికి. మీరు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి రైట్ క్లిక్ చేసి రన్ సమ్మరైజేషన్ కొట్టాలంటే సర్వర్కి ఏదైనా స్టేట్ మెసేజ్ వస్తే కొంత టైంలో అప్డేట్ అవుతుంది అనమాట. ఎవ్రీ 1 hour ఎవ్రీ సమ్ టైంకి ఆ టైం అప్డేట్ అవ్వాలంటే యూ నీడ్ టు వెయిట్. అంటే క్లయింట్ మెషిన్ లో ఇన్స్టాల్ అయింది కదా ఇక్కడ రాలేదంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. అంటే సర్వర్ రిపోర్ట్ చేసే టైం కొంచెం టైం పడుతుంది, డేటాబేస్ లో ఇన్సర్ట్ అయ్యి అంతా బ్యాక్ అండ్ ప్రాసెస్ అయ్యేసరికి. సో ఇమీడియట్ గా కావాలంటే రన్ సమ్మరైజేషన్ కొట్టాలి. చూసారా 7 zip అనేది వచ్చింది. సో దట్ ఈస్ ద థింగ్. సో డిప్లాయ్మెంట్ స్టేటస్, డిప్లాయ్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో అప్లికేషన్ మోడల్ ఒకటి క్రియేట్ చేయాలంటే విల్ సీ ద సర్వర్ 2. నేను సర్వర్ 2 పవర్ ఆన్ చేశాను. సర్వర్ 2, సారీ ఐ నీడ్ టు చెక్ ఇన్ ద డివైసెస్. సర్వర్ 2 ఈజ్ ఆన్లైన్. చూసారా ఆన్లైన్, మన ఇందాక ఆఫ్లైన్ లో ఉంది. ఈ మెషిన్ క్లయింట్ ఇన్స్టాల్ చేసి లేదు కాబట్టి డిఫరెన్స్ చూసారా. క్లయింట్ ఉంటే ఎస్ అని చెప్తుంది, క్లయింట్ లేకపోతే నో అని చెప్తుంది. క్లయింట్ ఉండి అది పనిచేస్తే యాక్టివ్ అని చెప్తుంది, లేకపోతే ఇన్యాక్టివ్ అని చెప్తుంది. ఇఫ్ ద మెషిన్ ఈస్ నాట్ మోర్ దాన్ 7 days కంటే ఆఫ్లైన్ లో ఉంటే ఇట్ విల్ షో యాజ్ ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్ అంటే పని చేయట్లేదు అని కాదు, SCCM ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్ట్ అయ్యి 7 days అయిందని చెప్పి. ఓకేనా? సో లెట్ మీ గో బ్యాక్ టు ద అప్లికేషన్ మోడల్. సేమ్ ప్రాసెస్ కాకపోతే ఏంటంటే right click application. So we'll try to create here again. Let me see the what are the softwares. So Google Chrome Citrix అయిపోయింది, Google ఉంది కాబట్టి let me take Google from the network path. Right click, create an application model. సో ఆల్రెడీ MSI ఉంది కాబట్టి ఏం చేస్తాం, డైరెక్ట్ గా పాత్ ఇచ్చుకోవచ్చు. రైట్ క్లిక్ పేస్ట్ పాత్, బట్ ఇక్కడ MSI నేమ్ కూడా ఇవ్వాలన్నమాట. MSI నేమ్ ఇచ్చుకుంటాం. సో ఎప్పుడైతే MSI నేమ్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ కొడతామో ఇట్ విల్ ఆటోమేటిక్లీ డిటెక్ట్ ద ఫైల్స్ విచ్ ఆర్ ఇన్, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్ కోడ్ ఏంటి ఆ MSI అనేది తీసుకుంటుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కొట్టంగానే ఆటోమేటిక్ గా కమాండ్ లైన్ వచ్చేస్తుంది, డిఫాల్ట్ కమాండ్ లైన్. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యు? అంటే అప్లికేషన్ మోడల్ లో మీరు ప్రత్యేకంగా బ్యాచ్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ MSI సోర్స్ మాత్రం బ్రౌజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంకేదన్నా కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. దట్స్ వాట్ అప్లికేషన్ మోడల్ హ్యాస్ సమ్ అడ్వాంటేజెస్. అండ్ నేను ఇక్కడ బ్యాచ్ ఫైల్ ట్రిగర్ చేయట్లేదు ఎందుకంటే బేసిక్ గానే తీసేసుకుంటుంది. కానీ ఇంకేదన్నా కస్టమైజేషన్స్ కావాలి దీంట్లో అనుకుంటే అప్పుడు మీరు బ్యాచ్ ఫైల్ ని బ్రౌజ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఆటోమేటిక్ గా ఏంటంటే బేసిక్ గా మీరు బ్యాచ్ ఫైల్స్ అనేవి అప్లికేషన్ మోడల్ MSI కి అవసరం లేదు. ఇఫ్ ఇట్స్ EXE సాఫ్ట్వేర్ యూ నీడ్ టు ట్రిగర్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? హలో, Yes. అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. దీని సేమ్ ప్రాసెస్ వర్తిస్తుంది డిస్ట్రిబ్యూషన్ కూడా. సేమ్ లొకేషన్ లో ఒక ప్యాకేజ్ ఐడి క్రియేట్ అవుతుంది. distemj.box లో డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు సేమ్ ప్రాసెస్ విల్ నాట్ చేంజ్. SCCM ఏం ట్రిగర్ చేసుకున్నా బ్యాక్ ఎండ్ లో కాన్సెప్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. సో డిస్ట్రిబ్యూట్ ఇన్ ద సేమ్ వే. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఓకే, నెక్స్ట్ okay is created. Let's wait for the success. Right click, refresh. Okay, success item. So next one కావాల్సింది ఏంటి, కలెక్షన్ కావాలి కాబట్టి so let we create a one more folder called Google
కొంతమంది వెండర్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు, కొంతమంది అప్లికేషన్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. సో మైక్రోసాఫ్ట్ ఉంటే మైక్రోసాఫ్ట్ మెయిన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు గూగుల్ ఎర్త్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, గూగుల్ ఏం చేసుకుంటారు, గూగుల్ ఎర్త్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే దానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. సారీ, గూగుల్ పిక్స్, డిఫరెంట్ థింగ్స్. సాఫ్ట్వేర్ అంటే వెండర్ కోసం, అంటే కంపెనీ నేమ్ కోసం ఒక మెయిన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ మెయిన్ ఫోల్డర్ లో సబ్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటారు అనమాట. అంటే సపరేట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలా మేనేజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈజీ టు అండర్స్టాండ్, అంటే కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎక్కడ ఉన్నాయి కలెక్షన్స్ అని చెక్ చేసుకోవడానికి. ఎందుకంటే కంపెనీలో వీ కెన్ హ్యావ్ ఎక్స్పెక్ట్ లైక్ 2000 కలెక్షన్స్ ఉంటాయి, నాట్ 1 or 2. అంటే 1-2 కలెక్షన్స్ ఉంటే ఓకే, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏ ఫోల్డర్ లో ఉందో. బట్ వెన్ యూ ఆర్ లుకింగ్ ఫర్ లైక్ 2000 కలెక్షన్స్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. 80.0 వెర్షన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆ వెర్షన్ బట్టి మనం ఏ అప్లికేషన్స్ అనేది చూసుకోవచ్చు. ఓకే, బ్రౌజ్, ఇన్స్టాల్, నెక్స్ట్. సో లెట్ వి టార్గెట్ దిస్ అప్లికేషన్ టు ద, ఎందుకంటే ఈ సర్వర్ లో ఆల్రెడీ గూగుల్ క్రోమ్ ఉంది కాబట్టి ఐ విల్ యాడ్ సర్వర్ 2. దాంట్లో ఏం అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసలేవు ఇప్పటి వరకు. సో ఐ విల్ యాడ్ సర్వర్, సెర్చ్ సర్వర్ 2. ఓకే, డిప్లాయ్ చేసే ముందు ఒకసారి ఐ విల్ లాగ్ ఇన్ టు ద పర్టిక్యులర్ సర్వర్. సో ఏడీలో నేను షార్ట్ కట్ పెట్టుకున్నాను ఆ సర్వర్ కి ఇంటర్నల్ గా. సో లెట్ మీ లాగ్ ఇన్ టు ద పీసీ. సర్వర్ 2 లో ఇట్స్ ఆల్సో 2016 సర్వర్ ఇన్స్టాల్ చేశాను దీంట్లో. 2016 వెర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. Let me go to add and remove programs and see what other softwares are installed. Okay, appwij.cpl. Okay, it is getting opened. సో దీంట్లో ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసావు? డిఫాల్ట్ బేసిక్ విజువల్ స్టూడియో ప్లస్ తప్ప. సో సిసిఎం క్యాచ్ ఈ లొకేషన్ లో లాక్స్ చూసుకోవాలనుకుంటే యూ కెన్ గో టు సి. జనరల్ గా ఎస్సిసిఎం లో తప్ప మిగతా దాంట్లో లాక్స్ ఎక్కడ ఉంటాయి? సి విండోస్ సిసిఎం లో మనకి లాక్స్ ఉంటాయి. సి విండోస్ సిసిఎం లొకేషన్ లో లాక్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ సిఎం ట్రేస్ అనే సాఫ్ట్వేర్ డిఫాల్ట్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకుంటాం ఫస్ట్ టైం కి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం? సో విల్ గో టు లాగ్స్ లొకేషన్ అండర్ సి విండోస్ అనమాట. సిసిఎం లోకి వెళ్ళి లాగ్స్ చూసుకున్నట్టయితే క్లయింట్స్ లాగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అంటే మన ప్యాకేజ్ కానీ, పాలసీ ఏజెంట్ కానీ, ఎగ్జాక్ ఎంజిఆర్ కానీ అన్నీ ఈ లొకేషన్ లో ఉంటాయి అనమాట. ఇంకా పాలసీస్ ఏం ట్రిగర్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడే ఉండవు, ఏ ప్యాకేజ్ మోడల్ చూపించదు. ఓకేనా? సో అప్లికేషన్స్ కి ఇంపార్టెంట్ లాగ్ ఏంటి? యాప్ ఎన్ఫోర్స్. డిఫాల్ట్ గా యాప్ ఎన్ఫోర్స్, యాప్ ఇంటెంటివ్ రావు. ఎప్పుడైతే ఫస్ట్ టైం అప్లికేషన్ టార్గెట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి అనమాట లాగ్స్ అనేవి. సో డిఫాల్ట్ గా యాప్ ఇంటెంటివ్ కానీ, యాప్ ఎన్ఫోర్స్ కానీ ఏమి ఉండవు బై డిఫాల్ట్ గా. ఫస్ట్ టైం ఎప్పుడైతే ట్రిగర్ చేస్తామో, పోనీ ఎస్సిసిఎం లోకి మనం ఇప్పుడు వెళ్ళి చూసినా సరే, ఎస్సిసిఎం సర్వర్ లో ఆల్రెడీ మనం ప్యాకేజ్ మోడల్ డిప్లాయ్ చేసాం ఎస్సిసిఎం సర్వర్ లో. సో అక్కడ లాగ్స్ చూసుకున్నా, లెట్స్ గో టు లాగ్స్ on a SCCM server. See program files, CCM logs, app. ఆల్రెడీ అప్లికేషన్ ఇక్కడ క్రియేట్ సేమ్ మెషిన్ అయినా రాదు. సో వన్స్ టార్గెట్ చేస్తే మాత్రమే వస్తుంది. సో గూగుల్ క్రోమ్ క్రియేట్ చేసాం, మెషిన్ యాడ్ చేసాం, రిఫ్రెష్ చేసి చూస్తాను. గూగుల్ ఎర్త్కి యాడ్ చేసాను, సారీ. సో లెట్ మీ యాడ్ ఇట్ టు గూగుల్ క్రోమ్. Server 2. Okay, it will add automatically in 1 or 2 minutes. So let me deploy. So నాకు తెలుసు ఆ పర్టికులర్ రైట్ క్లిక్, డిప్లాయ్, బ్రౌజ్,
ఇక్కడ యూజర్ కలెక్షన్ ఉంటుంది, డివైస్ కలెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ గూగుల్, మెషిన్ యాడ్ అయిపోయింది ఇక్కడ, గూగుల్ క్రోమ్, ఓకే. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఏముంటుంది, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ డిఫాల్ట్ గా. నెక్స్ట్ అవైలబుల్ రిక్వైర్డ్, అవైలబుల్ అంటే సాఫ్ట్వేర్ సెంటర్ లో కనిపిస్తుంది, ఫోర్స్ఫుల్ అవ్వదు. రిక్వైర్డ్ అంటే మనం అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, రిక్వైర్డ్. నెక్స్ట్ డిఫాల్ట్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అంటే అన్ని జనరల్ గా కంపెనీస్ సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటారు. అంటే ఏంటంటే ఓన్లీ యూజర్ కి రీస్టార్ట్ అయినప్పుడు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే ఏమంటే సాఫ్ట్వేర్ వచ్చినట్టు, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్టు, సాఫ్ట్వేర్ కంప్లీట్ అయినట్టు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. కంపెనీస్ లో ఏం చేస్తారు, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అంటే ఓన్లీ రీబూట్ అయినప్పుడు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది యూజర్ కి. లేకపోతే సాఫ్ట్వేర్ వచ్చినట్టు తెలీదు, ఇన్స్టాల్ అయినట్టు తెలీదు, అది ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో జరిగిపోతుంది అంతే. డిఫాల్ట్ ఆప్షన్ నెక్స్ట్, డిఫాల్ట్ ఆప్షన్ నెక్స్ట్, డిఫాల్ట్ ఆప్షన్స్ ఎన్ని ఇక్కడ ఫైనల్ గా చూసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అంతే. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఆ మెషిన్ కి సర్వర్ 2 కి డిప్లాయ్ చేసాం మనం. సర్వర్ 2 లోకి లాగిన్ అవుతాను ఇప్పుడు. ఈ సర్వర్ మినిమైజ్ చేసి సర్వర్ 2 కి లాగిన్ అవుతాను. సో ఏడీలో సర్వర్ 2 లో ఉన్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఫస్ట్ మనం బేసిక్ లాగ్ సేమ్ పాలసీ ఏజెంట్ కామన్, పాలసీ ఎవాల్యుయేటర్ కామన్, సేమ్ థింగ్స్ వర్తిస్తాయి. సో ఈ మెషిన్ లో పాలసీ రావాలి అంటే ఏమి క్లిక్ చేయాలి, వెంటనే రావాలి అంటే 232. హలో, సాఫ్ట్వేర్ ఎక్కడ కనిపిస్తుంది మెషిన్ లో, సాఫ్ట్వేర్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, స్టార్ట్ సాఫ్ట్వేర్ సెంటర్. సో ఇక్కడ ఉంది స్టార్ట్ మెనూ, సాఫ్ట్వేర్ సెంటర్. సో ఓపెన్ చేసుకున్నట్టయితే అట్లీస్ట్ 30 minutes టు సమ్ టైం వెయిట్ చేయాలి. లేదా ఆల్రెడీ లాస్ట్ టైం 60 minutes అయిపోయింది అంటే ఇట్ విల్ కమ్ ఆటోమేటిక్లీ. లేదు వెయిట్ చేయాలంటే యూ నీడ్ టు వెయిట్. సో ఇంకా రాలేదు. సో వెంటనే కావాలి నాకు సాఫ్ట్వేర్ అంటే వాట్ ఐ నీడ్ టు డూ, ఫోర్స్ఫుల్లీ అనే ఆప్షన్ ఉందని చెప్పారు ఎవరన్నా. ఎక్కడ ఉంటుంది, మిషన్ పాలసీ రన్ చేయాలి. ఎక్కడ ఉంటుంది మెషిన్ పాలసీ, కంట్రోల్ ప్యానల్, కాన్ఫిగరేషన్ మేనేజర్, కంట్రోల్ ప్యానల్. సో ఈజీగా కంట్రోల్ ప్యానల్ కి రైట్ క్లిక్ చేసి కొట్టొచ్చు, లేకపోతే రన్ లోకి వెళ్ళి కంట్రోల్ అని టైప్ చేయొచ్చు. సో కంట్రోల్ ప్యానల్, let me initiate control panel. సో కంట్రోల్ ప్యానల్ కి వెళ్ళాను. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్, కాన్ఫిగరేషన్ మేనేజర్, యాక్షన్స్, మెషిన్ పాలసీ, రన్ కొట్టంగానే అవుతుంది. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మనం ఆల్రెడీ చూసాం. వెంటనే ఒక 5 seconds to 10 seconds ఆఫ్ టైంలో పాలసీ రిసీవ్ అయ్యి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ స్టార్ట్. టైం స్టాంప్ ఎంత, 240. ఈ 240 టైం స్టాంప్ గుర్తుపెట్టుకుంటే ఆ టైంలో పర్టికులర్ లాగ్స్ లొకేషన్ కి వెళ్తే ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవరీ సాఫ్ట్వేర్ వచ్చింది. ఇక్కడ చూసారు సాఫ్ట్వేర్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్, డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడింగ్ 14%, 31%. ఆల్ నోటిఫికేషన్ పెట్టాం కాబట్టి డౌన్లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్స్టాల్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రతి పాపప్ యూజర్ కి వస్తుంది అనమాట. కింద ఇన్స్టాల్ అయిపోయింది, 240 స్టార్ట్ అయింది, 240 లోపే కంప్లీట్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోతే మనకు షార్ట్ కట్ కూడా వస్తుంది. సో విల్ కంపేర్ ఇన్ SCCM. సో
సో మనం SCCM సర్వర్ లోకి వెళ్ళినట్టయితే లెట్స్ గో ఫర్ అన్ SCCM సర్వర్. ఓకే, కన్సోల్, మానిటరింగ్, డిప్లాయ్మెంట్స్ మనం చేసింది గూగుల్ క్రోమ్. సో రైట్ క్లిక్ రన్ సమ్మరేషన్. డౌన్లోడింగ్ స్టేట్ లో ఏముంటుంది, మనం ఇన్ ప్రాసెస్ లోకి వెళ్తే అది ఇన్ ప్రాసెస్ అని ఉంటుంది అనమాట. అంటే డౌన్లోడ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఇంకా అవుతుంది కాబట్టి అంటే ఆ స్టేట్ ని అప్డేట్ చేసుకుంటుంది అనమాట మెషిన్ కన్సోల్లో. దాని తర్వాత ఫస్ట్ వచ్చేది అన్నోన్ లో పడుతుంది ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ మెషిన్ ఎక్కడ పడుతుంది, అన్నోన్ లోకి వస్తుంది. ఎందుకంటే ఇంకా టైం అప్డేట్ కాలేదు కాబట్టి. వన్స్ పాలసీ రిసీవ్ అయిన తర్వాత డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ వస్తే అది ఇన్ ప్రాసెస్ లోకి మారుతుంది. నెక్స్ట్ స్టేట్ ఇన్ ప్రాసెస్ నుంచి సక్సెస్ అయితే సక్సెస్ లో పడుతుంది, ఫెయిల్ అయితే ఎర్రర్ లోకి పడుతుంది. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యు? హలో, సో రైట్ క్లిక్, రిఫ్రెష్. సో ఇప్పుడు ఆ స్టేట్ ఆ సర్వర్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. బట్ ఇక్కడ అప్డేట్ అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. Let's compare there. What is the state? ఇన్స్టాల్ అయిపోయింది గూగుల్ క్రోమ్. షార్ట్ కట్ డెస్క్టాప్ లో వచ్చింది, అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం లాగ్స్ 1 by 1 ఓపెన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనం లుక్ చేయాల్సింది ఏంటి, లొకేషన్ సర్వీస్ అవసరం లేదు, ప్రతిసారి చెప్పవసరం లేదు. బట్ బేసిక్ గా వీ కెన్ గో ఫర్ యాప్. అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ సెంటర్ లో వచ్చిందంటే పాలసీస్ వచ్చినట్టే. ఇక్కడ చూసినట్టయితే 240 చూసుకుంటే క్రియేటెడ్ సెంట్ లొకేషన్ రిక్వెస్ట్ ఫర్ కంటెంట్ ఐడి. అప్లికేషన్స్ అనేది కంటెంట్ ఐడితో ఉంటుంది, ప్యాకేజ్ ఐడి అనేది డైరెక్ట్ గా మనం చూడలేము. సో మన SCCM సర్వర్ లోకి వెళ్ళినట్టయితే సో ప్రతి అప్లికేషన్ కి కంటెంట్ ఐడి అనేది ఉంటుంది అనమాట. లెట్ హియర్ లుక్ ఇన్ టు ద రిఫ్రెష్ అండ్ సమ్మరైజేషన్. రిఫ్రెష్, ఇంకా అప్డేట్ కాలేదు. ఓకే, సో సాఫ్ట్వేర్ లైబ్రరీ అప్లికేషన్ మోడల్ ఇక్కడ డిప్లాయ్మెంట్ టైప్ లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ ఒక కంటెంట్ ఐడి అని ఉంటుంది అనమాట అప్లికేషన్. ఇక్కడ చూసారా 3581 ఎండింగ్ 97E. సో 358197E. సో దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే కంటెంట్ ఐడి 358197E కంటెంట్ ఐడి వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఫైండ్ అవుట్ అయింది, వచ్చింది, డిప్లాయ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ లాగ్ చూడాల్సింది ఏంటంటే పాలసీ ఏజెంట్ డాట్ లాగ్. సో ఆ కంటెంట్ ఐడి ఇన్ఫర్మేషన్ తోనే మొత్తం అంతా ఫ్లో అవుతుంది. దీనికి కూడా ప్యాకేజ్ ఐడి కూడా ఉంటుంది. సో 240 కంపేర్ చేసుకున్నట్టయితే ఆ టైం స్టాంప్ లో ఏమైంది, సో కంప్లైంగ్ పాలసీస్ ఆలు స్కోప్ ఐడి. ప్రతి అప్లికేషన్ కి స్కోప్ ఐడి ఉంటుంది అనమాట. కంటెంట్ ఐడి ఇంపార్టెంట్, యూనిక్ గా ప్యాకేజ్ ఐడి ఎలా ఉంటుందో అప్లికేషన్ కి ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుంటే సిఐ యూనిక్ ఐడి అనేది ఒకటి ఉంటుంది అప్లికేషన్ కి, చాలా పెద్దది. సో ఈ యూనిక్ ఐడితో ద పాలసీస్ ఫ్లో అవుతాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే 3E1 3E 2E. సో మళ్ళీ సర్వర్ లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్టయితే 3E 2E. సో కంప్లైంగ్ పాలసీస్ ఫర్ ద పర్టికులర్ స్కోప్ ఐడి. ఈ స్కోప్ ఐడితో ఇట్ విల్ ఇనిషియేట్ ద థింగ్స్ అనమాట. ఈ స్కోప్ ఐడి చూసుకొని కంపేర్ చేసుకోవాలి, పాలసీ వచ్చిందా రాలేదు. అంటే ఒక అప్లికేషన్ వచ్చింది, రావట్లేదంటే యూ నీడ్ టు లుక్ ఇంటూ ఎందుకు రాలేదు ఏంటి. తర్వాత పాలసీ ఎవాల్యుయేటర్ లో అప్లై చేసిన తర్వాత యూ కెన్ సీ ఇట్ ద పాలసీ ఎవాల్యుయేటర్. సేమ్ 240 అప్లయింగ్ పాలసీస్ అని ఉంటుంది. ఓకే, అప్డేటింగ్ ద పాలసీ, అప్లయింగ్ పాలసీ. సో అప్లయింగ్ పాలసీ,
So compare with the 3E 2E, applying scope ID for 3E 2E. So apply చేసింది అంటే then only you can see in the software in the software center. Next cache.log common ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? డిఫాల్ట్ గా ఫస్ట్ సాఫ్ట్వేర్ కాబట్టి 1 లోకి డౌన్లోడ్ అవుతుంది. ఒక 30 సాఫ్ట్వేర్లు ఉంటే బి అనో సి అనో డి అనో ఏదో సాఫ్ట్వేర్ లో డౌన్లోడ్ అవుతుంది, ఏబి అనో. సో ఆ ఫోల్డర్ నేమ్స్ వస్తుంది. స్మాల్ ఎర్రర్స్ కెన్ బి ఇగ్నోర్డ్. సో ప్రతి ఎర్రర్ ఫెయిల్ అని కాదు, ఇట్స్ జనరిక్ ఎర్రర్. ఓకే, సో cache.log అంటే నార్మల్ గా సక్సెస్ఫుల్ గా అయినప్పుడు మీరు ఎర్రర్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఇది డిఫాల్ట్ ఎర్రర్ కామన్ ఎర్రర్ అనేది. సో అప్పుడు నిజంగా ఎర్రర్ వచ్చినప్పుడు మీరు అది ఎర్రర్ నాకు నార్మల్ ఎర్రర్ తెలుస్తుంది. మీకు క్యాష్ తర్వాత లుక్ చేస్తుంది డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్ .log. సో డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్ లో ఏముంటుంది? సాఫ్ట్వేర్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా ఏంటి అనే కథ అనేది ఉంటుంది. ఎంత సాఫ్ట్వేర్ లో డౌన్లోడ్ అయింది, 5 seconds పట్టింది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవడానికి, ఒక 8 seconds పట్టింది. సేమ్ కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్. సో పాలసీ వచ్చిందా లేదా, కంటెంట్ ట్రాన్స్ఫర్ మేనేజర్. సో డౌన్లోడ్ అయిందా లేదా, సో ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడాల్సింది ఏంటి, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ లాగ్ ఏంటి, యాప్ అని సెర్చ్ చేసుకుంటే యాప్ ఇంటెంట్ ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే యాప్ ఇంటెంట్ ఇవ్వాలి. యాప్ ఇంటెంట్ ఇవ్వాలి ఏం చెప్తుందంటే ఓన్లీ డిపెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా అనేవి చెప్తుంది అనమాట. దీంట్లో ఏం చెప్తుంది, ఏమైనా అప్లికేషన్కి ఏదైనా డిపెండెన్సీస్ ఉన్నాయా లేదా, ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యిందో చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ కరెంట్ స్టేట్ ఏంటి, ఇన్స్టాల్ స్టార్టింగ్ లో చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇన్స్టాల్ అవ్వక ముందు కరెంట్ స్టేట్ నాట్ ఇన్స్టాల్డ్ ఉంది. ఆ స్కోప్ ఐడి ఏంటి 32E అంటే ఫస్ట్ లేదు, అది చెక్ చేసుకుంది. తర్వాత చెక్ చేసుకున్నప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటుంది, ఎక్కడ నాట్ ఇన్స్టాల్డ్ ఉంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత చెక్ చేసుకుంది ఇన్స్టాల్డ్ అయ్యింది. అంటే ఏంటంటే బిఫోర్ ఇన్స్టలేషన్ ఆఫ్టర్ ఇన్స్టలేషన్ చెక్ చేసుకుంటుంది. ఏదైనా పర్టికులర్ డిపెండెన్సీస్ ఉన్నాయా ఆ సాఫ్ట్వేర్ చెక్ చేసుకుంటుంది. ఓకేనా, చెక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటుంది. Is it clear what I'm saying to you? So next, యాప్ ఎన్ఫోర్స్. యాప్ డిస్కవరీ అనేది ఇంపార్టెంట్. అంటే అప్లికేషన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యిందా లేదా చెక్ చేసుకుంటుంది అనమాట, డిటెక్ట్ చేస్తుంది అనమాట. స్టార్టింగే చెక్ చేసుకుంటుంది. ఎంఎస్ఐ అప్లికేషన్ నాట్ డిస్కవర్డ్ అంటే ఫస్ట్ చెక్ చేసుకుంది 240కి లేదని తెలిసిపోయింది 240 19 seconds కి. తర్వాత ఏం చేస్తుంది, ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇన్స్టాల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కూడా డిటెక్ట్ చేసుకుంటుంది మళ్ళీ అప్లికేషన్ ఇస్ నాట్ డిస్కవర్డ్. ఇంకా తర్వాత డిటెక్ట్ చేయలేదు. ఇంకా మళ్ళీ అప్లికేషన్ రెండోసారి పాలసీ రన్ అవునప్పుడు ఏం చెక్ చేసుకుంటుంది, డిటెక్ట్ అయిపోయినట్టు ఇన్స్టాల్ అయిపోయినట్టు చెక్ చేసుకుంటుంది. మళ్ళీ అది చెక్ చేయాలంటే మనం ఎప్పుడైతే అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఇవాల్యుయేషన్ సైకిల్ రన్ చేసామో రీచెక్ చేసుకుంటుంది ప్రతిసారి. ఈ కరెంట్ టైం స్టాంప్ లో చెక్ చేసుకుంటుంది మళ్ళీ ఎన్ని అయితే డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో. ఇప్పుడు చూసినట్టయితే డిస్కవర్ ఆఫ్ ఎంఎస్ఐ అప్లికేషన్ ఆల్రెడీ డిస్కవర్ అయిందంటే అని చెప్తుంది, అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ స్టేట్ లో ఉందని చెప్తుంది అనమాట. డిస్కవర్డ్ అంటే ఇన్స్టాల్ అయిపోయినట్టు. ఎంఎస్ఐ అప్లికేషన్ ఈజ్ నాట్ డిస్కవర్డ్ అంటే ఇనిషియల్ గా చెక్ చేసుకుంది లేదని చెప్పింది. అది ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ఇలా లుక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాగ్ ఏంటి, యాప్ ఎన్ఫోర్స్. ప్యాకేజ్ కి ఎక్సాక్ ఎంజిఆర్ ఎలాగో అప్లికేషన్ కి యాప్ ఎన్ఫోర్స్ లాగ్ అలాగే. సో యాప్ ఎన్ఫోర్స్ 240కి ట్రిగర్ అవుతుంది. ఎప్పుడైతే డిటెక్ట్ కాలేదో 219కి డిటెక్ట్ అయింది లేదని చెప్పి, అదే 4019కి 4032కి ఓకే డౌన్లోడ్ ఆల్రెడీ ఇన్స్టాల్ లేదు కాబట్టి డౌన్లోడ్ చేయడం, క్యాచీ లొకేషన్, ఆ కమాండ్ లైన్ ఇన్స్టలేషన్, ఎగ్జిట్ కోడ్ 0 సక్సెస్. ఇన్స్టాల్ కాకముందు డిటెక్ట్ చేసుకుంటుంది, ఇన్స్టాల్ అయిన తర్వాత డిటెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ అప్లికేషన్ నాట్ డిస్కవర్డ్ అయింది కాబట్టి ఇన్స్టాలేషన్ ట్రిగర్ చేసుకుంది. అప్లికేషన్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి డిటెక్ట్ చేసుకొని సక్సెస్ అని చెప్పుకుంది. డిస్కవర్డ్ ఎంఎస్ఐ అప్లికేషన్. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? మళ్ళీ ఒక ప్యాకేజ్ మోడల్ లో ఇదే మెషిన్ డిప్లాయ్ చేస్తే ఏమవుతుంది, రీఇన్స్టాలేషన్ అయిపోతుంది ప్యాకేజ్ మోడల్లో. అంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటుంది. అదే అప్లికేషన్ మోడల్ లో మళ్ళీ ఇంకొక కొత్త అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే కొత్త ప్యాకేజ్ అదే సాఫ్ట్వేర్ మళ్ళీ క్రియేట్ చేసి డిప్లాయ్ చేయండి మీరు టెస్ట్ ల్యాబ్ లో. డౌన్లోడ్ కాదు ఇన్స్టాల్ అయిపోయినట్టు చెప్తుంది. అదే ప్యాకేజ్ మోడల్లో డిప్లాయ్ చేస్తే ఇదే మెషిన్ కి డౌన్లోడ్ అయిపోద్ది, ఎంఎస్ఐ అయితే రీఇన్స్టాలేషన్ అయిపోద్ది. యూ కెన్ చెక్ ద బిహేవియర్ ఇన్ యువర్ టెస్ట్ ల్యాబ్.
ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? సేమ్ సాఫ్ట్వేర్ విత్ డిఫరెంట్ నేమ్ తో క్రియేట్ చేయండి. ఏం చేస్తారు, గూగుల్ క్రోమ్ సేమ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తారు, అప్లికేషన్ మోడల్ సేమ్ గూగుల్ క్రోమ్ 30 అని పెట్టండి, మళ్ళీ అదే సాఫ్ట్వేర్ 50 అని క్రియేట్ చేసి అదే మెషిన్ డిప్లాయ్ చేయండి. సక్సెస్ అయిన తర్వాత అప్లికేషన్ మోడల్ డౌన్లోడ్ అవుతుందా లేదా సీసీఎం క్యాచ్ లో చూడండి, డౌన్లోడ్ అవ్వదు. ప్యాకేజ్ మోడల్లో సేమ్ ప్యాకేజ్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇన్స్టాలేషన్ ఫెయిల్ అవుతుంది, ఒక్కొక్కసారి రీఇన్స్టాలేషన్ అయిపోద్ది అనమాట అప్లికేషన్ మళ్ళీ ఫ్రెష్ గా. అది అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, గూగుల్ క్రోమ్ లో కొన్ని షార్ట్ కట్స్ పెట్టుకోండి. అంటే గూగుల్ క్రోమ్ లో కొన్ని టాస్క్ బార్ షార్ట్ కట్స్ పెట్టుకోండి. అంటే రీఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఉంటుందా లేదా రీవెరిఫై చేసుకోండి మీ టెస్ట్ లో. ఇస్ ఇట్ క్లియర్? దట్స్ యూ కెన్ చెక్ ఇన్ యువర్ టెస్ట్ ల్యాబ్. ఓకే, ఎంఎస్ఐ ఉంది, నేను స్ట్రైట్ అవే క్రియేట్ చేస్తున్నాను. వాట్ అబౌట్ నా దగ్గర ఎంఎస్ఐ లేదు అంటే అప్పుడు ఎలా చేస్తారు అంటే, విల్ గో రైట్ నౌ గో విత్ సిట్రిక్స్ సాఫ్ట్వేర్. సిట్రిక్స్ అనేది EXE లో ఉంది. ఓకే, సో లెట్స్ బ్రౌజ్ ఫర్ ఏ సిట్రిక్స్. అంటే ఎంఎస్ఐ ఉంటే ఒకలా క్రియేట్ చేస్తాం, EXE ఉందంటే మన దగ్గర మనకి ఈ ప్రాసెస్ ఫాలో వర్కౌట్ అవుతుంది అనమాట. యూ నీడ్ టు గో విత్ ద సెకండ్ ప్రాసెస్. మాన్యువల్ గా వెళ్ళి అప్లికేషన్ నేమ్ Citrix 45, next add deployment type దగ్గర ఇక్కడ సోర్స్ పాత్ అడుగుతుంది. ఇక్కడ మనం లొకేషన్ బ్రౌజ్ చేసుకుంటాం, ఏ పాత్ అయితే ఆ పాత్. ఓకే, సో లెట్స్ వెయిట్. సారీ, ఇక్కడ ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఎంఎస్ఐ కాకుండా స్క్రిప్ట్ ఇన్స్టాలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే స్క్రిప్ట్ ఇన్స్టాల్ అంటే ఎంఎస్ఐ డిఫాల్ట్ స్క్రిప్ట్ అంటే ఎనీథింగ్ అంటే EXE కానీ ఏదైనా అన్నప్పుడు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టుకుంటాం. ఇక్కడ మళ్ళీ అప్లికేషన్ నేమ్, నెక్స్ట్ కంటెంట్ లొకేషన్, ఫోల్డర్, ప్రోగ్రామ్. మనకు ఆ ప్రోగ్రామ్ ఏముంది, ఇన్స్టాల్ డాట్ బ్యాట్. అన్ఇన్స్టాల్ డాట్ బ్యాట్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే అన్ఇన్స్టాల్ డాట్ బ్యాట్. నెక్స్ట్ డిటెక్షన్ మెథడ్ కోసం ఒక ఫోల్డర్ పెట్టుకోవాలన్నమాట. అంటే మాన్యువల్ గా ఒక లొకేషన్ ఆల్రెడీ మనకు తెలియదు అంటే ఈ మెషిన్ లో ఆల్రెడీ సిట్రిక్స్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఈ మెషిన్ కనెక్ట్ అవ్వచ్చు రిమోట్ గా. అంటే యాడ్ క్లాజ్ కొట్టుకొని మనకి దీనికి ఎంఎస్ఐ కాదు కాబట్టి ఏం చేయాలంటే ఫైల్ ఫోల్డర్ ఇచ్చుకోవచ్చు. అంటే ఫోల్డర్ ఇచ్చుకోవచ్చు, బ్రౌజ్ చేసుకొని ఆల్రెడీ ఈ మెషిన్ లో అది ఉంది కాబట్టి ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకుంటాం. లేకపోతే రిమోట్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అంటే అది తీసుకొని ఆ పర్టికులర్ పాత్ ఇచ్చుకోవాలన్నమాట. సిట్రిక్స్ ఎక్కడ ఉందో ఇన్స్టాల్ చేసుకోవడం చూసుకోవాలి. టెస్ట్ మెషిన్ లో చూసుకుంటాం ఇక్కడ సిట్రిక్స్ లేదు. ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్ x86 వచ్చిందా చెక్ చేసుకోవాలి. సిట్రిక్స్ ఉంది అంటే ఈ ఫోల్డర్ ఉంటే ఇన్స్టాల్ అయినట్టు. సో ఇది డిటెక్షన్ మెథడ్. అంటే మనకి డిటెక్షన్ మెథడ్ లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ కోడ్, ఒకటి రిజిస్ట్రీకి, ఒకటి ఫైల్ సిస్టమ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎంట్రీలో కూడా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిటెక్షన్ మెథడ్స్ ఆర్ దేర్ అంటే దేర్ ఆర్ 4 టైప్స్. అంటే ఏంటి, 3 టైప్స్ ఇవి, ఫైల్ సిస్టమ్ ఒకటి, రిజిస్ట్రీకి ఒకటి, విండోస్ ఇన్స్టాలర్ ఒకటి, అండ్ దెన్ పవర్ షెల్ స్క్రిప్ట్. అంటే స్క్రిప్ట్ కూడా పెట్టుకొని మనం ఎడిట్ చేసుకొని పవర్ షెల్ స్క్రిప్ట్ కానీ లేకపోతే VB స్క్రిప్ట్ కానీ JSON స్క్రిప్ట్ కానీ కూడా ఇచ్చుకోవచ్చు డిటెక్షన్ మెథడ్ కోసం. సో ఈ 4 ఆప్షన్స్ చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఫోల్డర్ ఉంటే అది ఇన్స్టాల్ అయినట్టు. నెక్స్ట్ ఇన్స్టాల్ ఫర్ సిస్టమ్ పెట్టుకుంటాం, నాట్ ఏ యూజర్ స్పెసిఫిక్. వెదర్ ఆర్ నాట్ యూజర్ ఆర్ లాగ్డ్ ఆన్ అంటే యూజర్ లాగిన్ అయినా లాగిన్ అవ్వకపోయినా ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. సో విల్ యాడ్ ఇట్ లేటర్. నెక్స్ట్ డిపెండెన్సీస్, ఈ సాఫ్ట్వేర్కి ఏమైనా డిపెండెన్స్ కావాలా. నెక్స్ట్ సో మొత్తానికి అప్లికేషన్ క్రియేట్ అయింది. మాన్యువల్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. సో క్లోజ్ చేసుకొని మళ్ళా నెక్స్ట్ ఓకే. ప్రస్తుతానికి నేను ఏం చేస్తాను, గూగుల్ క్రోమ్ అనే డిప్లాయ్మెంట్ ని డిలీట్ చేస్తాను. ఎందుకంటే నేను డిపెండెన్సీస్ ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది వర్క్ అవుతుందా లేదో. సో డిపెండెన్సీస్ లో అంటే సిట్రిక్స్ గూగుల్ క్రోమ్ డిపెండెన్సీ పెడదాం అనుకుంటాను. సో ముందు డిప్లాయ్మెంట్స్ చెక్ చేస్తాను స్టేటస్.
గూగుల్ క్రోమ్ ఏ స్టేటస్ లో ఉంది? రన్ సమ్మరైజేషన్, ఇంకా అప్డేట్ కాలేదు. ఓకే, సక్సెస్ లోకి వెళ్ళిపోయింది. సో నేను ప్రస్తుతానికి ఏంటి ఆ పర్టికులర్ డిప్లాయ్మెంట్ అంటే గూగుల్ క్రోమ్ కున్న ఏదైతే డిప్లాయ్మెంట్ ఉందో దాన్ని డిలీట్ చేసి సాఫ్ట్వేర్ ని మాన్యువల్ గా అన్ఇన్స్టాల్ చేస్తాను సర్వర్ 2 నుంచి. ఎందుకంటే మళ్ళీ రీట్రిగర్ అవ్వాలి కదా, కొత్త అప్లికేషన్ నుంచి మనం రీట్రిగర్ అవ్వాలి కాబట్టి మన దగ్గర టెస్ట్ మెషిన్ లేవు కాబట్టి నేను ఏం చేస్తాను, మాన్యువల్ గా యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళి సాఫ్ట్వేర్ ని అన్ఇన్స్టాల్ చేస్తాను. గూగుల్ క్రోమ్ అన్ఇన్స్టాల్. సో ఒక్కొక్కసారి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత రీబూట్ కావాలి, లేకపోతే ఏంటంటే ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మళ్ళీ ట్రిగర్ అయినప్పుడు. దట్ ఈస్ ద డిఫాల్ట్ బిహేవియర్ అనమాట. ఒక్కొక్క సాఫ్ట్వేర్స్ కి రీబూట్ కావాలి అన్ఇన్స్టాల్ చేసిన, ఎందుకంటే కొన్ని ఎంట్రీస్ పోవు. కంప్లీట్ గా పోయేలే ఎలా తెలుసుకుంటారంటే మీరు సి ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళి ఎంట్రీస్ చూసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఉండిపోతాయి అనమాట రీబూట్ కానంత వరకు. ప్రోగ్రామ్ ఫైల్స్ పోయిందంటే ఓకే, బట్ స్టిల్ కొన్ని బ్యాక్ ఎండ్ ఫైల్స్ అనేవి ఉండిపోతాయి అనమాట. గూగుల్ అనేది ఇంకా ఎక్కడే ఉంది. సో వన్స్ రీబూట్ అవ్వగానే ఏమవుతుందంటే కంప్లీట్ వైప్ అనేది జరుగుతుంది అనమాట, డిలీట్ అనేది అప్లికేషన్ కోసం. ఇప్పుడు నేను మళ్ళీ SCCM లోకి వెళ్ళి ఏం చేస్తాను, ఈ పర్టికులర్ సిట్రిక్స్ సాఫ్ట్వేర్ కి గో టు ప్రాపర్టీస్ కి వెళ్తే నాకు దాని తాలూకా ఇంకా ఏం డిప్లాయ్ చేయలేదు మనం. ఇక్కడ సూపర్ సిడెన్స్ ఉంది. సూపర్ సిడెన్స్ లో మీకు కావాల్స్తే ఓల్డ్ సాఫ్ట్వేర్ యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏ సాఫ్ట్వేర్ లేదు కాబట్టి ఓకే, బట్ మీ దగ్గర సిట్రిక్స్ సాఫ్ట్వేర్ ఓల్డ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఓల్డ్ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ అవుతుంది, న్యూ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. బట్ మన దగ్గర డిపెండెన్సీస్ ఈ సిట్రిక్స్ కి ఏం పెట్టుకోవచ్చు, గూగుల్ క్రోమ్ అన్న డిపెండెన్సీ పెట్టుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, సిట్రిక్స్ కి డిపెండెన్సీ జనరల్ గా .NET అవుతుంది, మన దగ్గర అది లేదు కాబట్టి గూగుల్ క్రోమ్ పెట్టుకున్నాం ఎగ్జాంపుల్ కింద. అంటే సిట్రిక్స్ ఇన్స్టాల్ అయ్యే ముందు గూగుల్ ఇన్స్టాల్ అవ్వాలని, అంటే డిపెండెన్సీస్ లో యాడ్ కొట్టుకొని మళ్ళీ యాడ్ కొట్టు ఇక్కడ నేమ్ ఇచ్చుకొని డిపెండెంట్ 1 అని చెప్పుకొని యాడ్ కొట్టుకొని మీకు ఎన్ని సాఫ్ట్వేర్స్ కావాలితే అన్ని సాఫ్ట్వేర్స్ యాడ్ చేసుకోవచ్చు గూగుల్. ఓకే, ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది ఆటో ఇన్స్టాల్. సో సేమ్ సాఫ్ట్వేర్ కి డిపెండెన్సీ ఓకే అంటే ఏంటి, సిట్రిక్స్ ఫస్ట్ ఇన్స్టాల్ అయ్యే ముందు గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మాత్రమే గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత సిట్రిక్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? హలో, డిపెండెన్సీ ఉందా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది ఈ సాఫ్ట్వేర్ కి. అదే ఈ సాఫ్ట్వేర్ కి ఉందంటే ఈ సాఫ్ట్వేర్ కి ఏం డిపెండెన్సీస్ లేదు కాబట్టి చూపించదు, కానీ సిట్రిక్స్ కి ఉందా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. లేకపోతే రైట్ క్లిక్ చేసి వ్యూ రిలేషన్షిప్స్ డిపెండెన్సీస్ లోకి వెళ్ళి ఈ పర్టికులర్ దానికి ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా లేదా చూసుకోవచ్చు అనమాట. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్? అంటే సిట్రిక్స్ కి గూగుల్ క్రోమ్ ఉంది. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? హలో, yes Praveen. సో అలా మనం ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ కలెక్షన్ కి సిట్రిక్స్ కి ఒక మళ్ళీ సపరేట్ గా ఒక సిట్రిక్స్ కలెక్షన్ ఉంది కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కలెక్షన్ నాకు ఆల్రెడీ ప్యాకేజ్ మోడల్లో ఉంది, కానీ ఐ విల్ ట్రై టు క్రియేట్ వన్ న్యూ వెర్షన్ ఇదే లొకేషన్ లో, ఎందుకంటే మనం ప్యాకేజ్ మోడల్ లో డిప్లాయ్ చేసాం నిన్న. సో CITR సిట్రిక్స్ 45 అని చెప్పి ఒక కొత్త కలెక్షన్ క్రియేట్ చేసుకుంటాను. దాంట్లో సర్వర్ 2 అనేది యాడ్ చేస్తాను. సో 45 add server 2. సో ఓకే, గో టు సాఫ్ట్వేర్ లైబ్రరీ. సో ఆ మెషిన్ లో నేను చెక్ చేసుకుంటాను ఫస్ట్ గూగుల్ క్రోమ్ మనం అన్ఇన్స్టాల్ చేసాం సక్సెస్ఫుల్ గా పోయిందా లేదా. సో షార్ట్ కట్ అనేది పోయింది డెస్క్టాప్ లోంచి, యాడ్ అండ్ రిమూవ్ నుంచి కూడా
ఆల్రెడీ మనం అన్ఇన్స్టాల్ చేసాం కాబట్టి మాన్యువల్గా పోయి ఉంటుంది. సో లేదు. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవచ్చు, SCCM సర్వర్లోకి వెళ్ళి అదే కలెక్షన్ టార్గెట్ చేసి ఫస్ట్ లుక్ చేసుకోవచ్చు అన్నమాట. లాగ్స్లో లుక్ చేసుకున్నట్టయితే మళ్ళీ డిప్లాయ్, బ్రౌజ్, రిక్వైర్మెంట్స్లో యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్కి రైట్ క్లిక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఏం చేసుకోవచ్చు, రిక్వైర్మెంట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో డిప్లాయ్మెంట్ టైప్స్లోకి వెళ్ళి ఎడిట్ కొట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 మెషిన్స్ ఉన్నాయి కాబట్టి సిట్రిక్స్ ఇక్కడ కూడా అన్ఇన్స్టాల్ చేద్దాం. సేమ్ సాఫ్ట్వేర్ అంటే SCCM సర్వర్కి డిప్లాయ్ చేద్దాం. 7-zip కాదు కదా మనం అన్ఇన్స్టాల్ చేయాల్సింది. సిట్రిక్స్ అన్ఇన్స్టాల్ చేద్దాం. గూగుల్ క్రోమ్ని అన్ఇన్స్టాల్ చేద్దాం. సో మన దగ్గర 2 మెషిన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్యాకేజ్ మోడల్ని ఆ ప్యాకేజ్ని డిజేబుల్ చేయాలి, లేకపోతే మళ్ళీ రీట్రిగర్ అయిపోద్ది ఇన్స్టాలేషన్. ఎందుకంటే నిన్న ప్యాకేజ్ మోడల్లో టార్గెట్ చేసాం కాబట్టి. ఈ గూగుల్ క్రోమ్ అనేది మాన్యువల్గా ఇన్స్టాల్ చేసాం మనం. ఇన్స్టాల్ కావట్లేదు. ప్లీజ్ క్లోజ్ ఆల్ ద విండోస్. ఓకే, రిమూవ్ అయిపోయింది. సో నా ఎగ్జిస్టింగ్ గా ప్యాకేజ్ మోడల్లో మనం డిప్లాయ్ చేసాం కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రోగ్రామ్ డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్యాకేజ్ మోడల్లో అప్లికేషన్ వద్దు అనుకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు, కానీ అప్లికేషన్ మోడల్లో మనం డిలీట్ తప్ప మనం ఏం చేయలేం. సో లెట్ మీ గో టు ద ప్యాకేజ్ మోడల్. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అంటే చాలా కంపెనీస్ ప్యాకేజ్ మోడల్ స్టిల్ ఎందుకు వాడతారంటే ఏదైనా రాంగ్ గా డిప్లాయ్ చేసినప్పుడు వెంటనే అది స్టాప్ చేయాలంటే ప్యాకేజ్ మోడల్లో మనకు ఆప్షన్ ఉంటుంది. సో డిజేబుల్ స్టేట్ లో పెట్టుకోవడానికి. లెట్ మీ క్లోజ్ దిస్ పర్టికులర్ విండో. గో టు ప్యాకేజ్ మోడల్, స్టాప్ ద డిప్లాయ్మెంట్. అంటే ఈ డిజేబుల్ లో చేసుకుంటే ఏంటంటే కొత్త మెషిన్కి ఇన్స్టాల్ కాకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ సేమ్ ప్యాకేజ్ అప్లికేషన్ మోడ్లో టార్గెట్ చేసాం కాబట్టి. సో ప్రస్తుతానికి అప్లికేషన్కి ఏం పెట్టుకున్నాం, డిపెండెంట్ సాఫ్ట్వేర్ క్రోమ్ పెట్టుకున్నాం. సూపర్ సిడెన్స్ లో ఏం లేవు మనకి. ఓకే, రిక్వైర్మెంట్ రూల్స్ ఎక్కడికి వచ్చొచ్చు, డిప్లాయ్మెంట్ టైప్స్ కి వచ్చి ప్రాపర్టీస్ కి వెళ్ళి రిక్వైర్మెంట్ రూల్స్ టెస్ట్ చేసుకోవచ్చు. మనం యాడ్ పెట్టుకోవచ్చు. ర్యామ్ గ్రేటర్ దాన్ అంటే ఓఎస్ కాకుండా ర్యామ్ 5 GB పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఆ మెషిన్ కి ఎంత ఉంది, దీనికి ఒక 4 GB ర్యామ్ ఉంది, 5 GB పెట్టుకుంటాను. సో గ్రేటర్ దాన్. ఓకే, ఈ కండిషన్ మెట్ అయితే మనకి ఇంకా పెట్టుకోవచ్చు, డిస్క్ స్పేస్ పెట్టుకోవచ్చు, అడిషనల్ థింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక రిక్వైర్మెంట్ పెట్టుకో, ఎందుకంటే ఆ మెషిన్కి 8 GB ర్యామ్ ఉంది, దీనికి ఓన్లీ 5 GB ఉంది. సో ఈ కండిషన్ మెట్ అవ్వదు కాబట్టి ఇది ఇన్స్టాల్ కాదు సిట్రిక్స్ సాఫ్ట్వేర్, దానికనే టార్గెట్ అవుతుంది. సో డిప్లాయ్ లేదా అసమానం బెలూన్ ఎక్కడది? సో లెట్ మీ డిప్లాయ్ చేసే ముందు మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు, మెషిన్ ముందన్న యాడ్ చేసుకోవచ్చు. సో రిక్వైర్మెంట్స్ మనకు దాంట్లోకి వచ్చి నేను SCCM మెషిన్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాను. SCCM సెర్చ్, యాడ్. సో సాఫ్ట్వేర్ లైబ్రరీ, సిట్రిక్స్, రైట్ క్లిక్, డిప్లాయ్. దీనికి 5 GB లేదు కాబట్టి ఈ మెషిన్ పాలసీస్ వస్తాయి, బట్ డిటెక్షన్ మెథడ్స్ లో ఏం చెప్తుంది, లేదని చెప్పి రిక్వైర్మెంట్స్ నాట్ మెట్ అని చెప్తుంది. సో లెట్ మీ డిప్లాయ్ టు సిట్రిక్స్ 45 ఇన్స్టాల్. ఓకే, నెక్స్ట్. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లేదా, మనం ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి అప్లికేషన్ ఇంకా లేదు, అంటే ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఆ అప్లికేషన్ అనేది ఇంకా మనం డిస్ట్రిబ్యూట్ చేయలేదు, లేకపోతే ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్
అవైలబుల్ కాకుండా రిక్వైర్డ్ లో పెడతాను. సో ఫోర్స్ఫుల్ గా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టార్ట్ టైం, నెక్స్ట్ డిఫాల్ట్ ఆప్షన్, నెక్స్ట్ డిఫాల్ట్ ఆప్షన్, నెక్స్ట్ నెక్స్ట్ మెంబర్ కౌంట్ 2. సో అక్కడ మెషిన్ పాలసీ క్లిక్ చేయగానే ఆ మెషిన్ లో ఏం చేస్తుంది, ఫస్ట్ ఆ మెషిన్ సాఫ్ట్వేర్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. సేమ్ వే చెక్ చేసుకోవాలంటే సేమ్ గా మళ్ళీ మనం ఏం కొట్టాలి, మెషిన్ పాలసీ కొట్టాలి. ఈ మెషిన్ ర్యామ్ ఎంత కంపేర్ చేసుకుందాం ఒకసారి. సో జినాన్ ప్రాసెసర్ విత్ 8 GB ర్యామ్ మనం ఎంత పెట్టాం, 5 GB, 5000 అంటే 5 GB. SCCM సర్వర్కి మేబీ 3.5 GB ఎంత ఉంది, 4 GB, లెస్ దాన్ 5 GB. కాబట్టి ఆ మెషిన్ కి ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఏంటి, ఈ మెషిన్ సాఫ్ట్వేర్ రావాలి, ఆ మెషిన్ సాఫ్ట్వేర్ రాకూడదు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ రూల్స్. సో ఐ విల్ ఇనిషియేట్ ఎ మెషిన్ పాలసీ ఫ్రమ్ హియర్. పాలసీస్ అన్ని సేమే కాబట్టి ఐ విల్ లుక్ ఓన్లీ ఇన్ టు ద యాప్ ఎన్ఫోర్స్ లాగ్స్. ఎందుకంటే అప్లికేషన్ అవే సాఫ్ట్వేర్ సెంటర్ లుక్ చేస్తాను. వన్స్ పాలసీ రాగానే ఏమవుతుంది, ఆ పర్టికులర్ న్యూ సాఫ్ట్వేర్స్ ఫస్ట్ ఏం డౌన్లోడ్ అవుతుంది, మనకి గూగుల్ క్రోమ్ వచ్చింది, కానీ డిపెండెన్సీస్ లో అది కనపడదు. ఫస్ట్ ఏం ఇన్స్టాల్ అవ్వాలి, గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ అవుతుంది, డౌన్లోడ్ అయిపోతుంది, ఎందుకంటే డిపెండెంట్ సాఫ్ట్వేర్ కాబట్టి. ఇది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సిట్రిక్స్ అనేది అవ్వాలన్నమాట మనకి. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? అది అక్కడ చెక్ చేసుకుంటే యాప్ ఇంటెంట్ ఇవాళ చెక్ చేసుకున్నట్టయితే మనకి చెప్తుంది అనమాట, డిపెండెన్సీస్, నో డిపెండెన్సీస్ అని చెప్పింది. నో డిపెండెన్సీస్ ఫర్ ద డిప్లాయ్మెంట్ టైప్. ఎప్పుడు టైం స్టాంప్ అది 3/7. ఓకే, నో డిపెండెన్సీస్, ఎవాల్యుయేటింగ్ అప్లికేషన్. ఇక్కడ గూగుల్ క్రోమ్ స్కోప్ ఐడి ఎక్కడ కంపేర్ చేసుకోవచ్చు, ఇక్కడ చూసారా సిట్రిక్స్ 45 అనేది అప్లికేషన్. సో కరెంట్ స్టేట్ నాట్ ఇన్స్టాల్డ్, కరెంట్ స్టేట్ నాట్ ఇన్స్టాల్డ్. డైరెక్ట్ సెలెక్టెడ్ డిపెండెన్సీస్ ఇక్కడ చూసినట్టయితే, హలో, ఈ స్కోప్ ఐడికి సిట్రిక్స్ కి ఏముంది, డైరెక్ట్ సెలెక్టెడ్ డిపెండెన్సీస్ ఉంది. ఆ డిపెండెన్సీ ఏంటి, గూగుల్ క్రోమ్. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యు? సో పర్టికులర్ సిట్రిక్స్ వెర్షన్ కి డైరెక్ట్ డిపెండెన్సీ గూగుల్ క్రోమ్ కాబట్టి అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంది. కరెంట్ స్టేట్ నాన్ కంప్లైంట్ అంటే కరెంట్ గా ఇన్స్టాల్ కాలేదని చెప్తుంది. గూగుల్ క్రోమ్ అయిపోయింది, డెస్క్టాప్ లో షార్ట్ కట్ చూసుకుందాం వచ్చిందా రాలేదా. సో గూగుల్ క్రోమ్ వచ్చింది, సిట్రిక్స్ కూడా యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ లో కంపేర్ చేసుకుందాం. రీఫ్రెష్, గూగుల్ క్రోమ్ వచ్చింది, సిట్రిక్స్ అనేది లాంచ్ అవుతుంది. ఇంకా సిట్రిక్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సిట్రిక్స్ స్టిల్ ఇట్స్ గోయింగ్ టు ఇన్స్టాల్, డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది. సో డిపెండెన్సీస్ యాప్ ఇంటెంట్ వల్ల చెప్తుంది. యాప్ డిస్కవరీలో ఏం చెప్తుంది, మనకి ఆల్రెడీ అప్లికేషన్ ఉందా లేదా, లేకపోతే ఇన్స్టాల్ విల్ యూజ్ అంటే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. సిట్రిక్స్ కూడా అయిపోయిన తర్వాత ఎక్కడ చూడొచ్చు, కింద మనం టాస్క్ మేనేజర్ లో ఇన్స్టాల్ అయినట్టు చూడొచ్చు. యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి కంపేర్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ యాప్ ఎన్ఫోర్స్ లో మనకి అప్లికబిలిటీ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాప్ ఎన్ఫోర్స్ లో చూసుకున్నట్టయితే మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్టు, సిట్రిక్స్ ఇన్స్టాల్ అయినట్టు ఇక్కడ చూపించింది, గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ అయినట్టు చూపించింది, గూగుల్ క్రోమ్ సాఫ్ట్వేర్, సిట్రిక్స్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అయినట్టు ఇక్కడే చూపిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యు? హలో, am I audible? Yes, bro. Yeah. Yes, sir. సో ఇప్పుడు మనం SCCM సర్వర్కి వెళ్ళి మెషిన్ పాలసీ కొడదాం, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి. సో SCCM సర్వర్ లో కూడా సేమ్ అన్ఇన్స్టాల్ చేసాం రెండు సాఫ్ట్వేర్స్. మనం ఇక్కడ మెషిన్ పాలసీ క్లిక్ చేస్తే ఇక్కడ మెషిన్ పాలసీలో సో లాగ్స్ మానిటర్ చేద్దాం.
ఎప్పటి వరకు యాప్ అనేది లేదు. సో వన్స్ ఎప్పుడైతే మెషిన్ పాలసీ కొట్టామో ప్రస్తుతానికి అప్లికేషన్ డిటెక్ట్ అవుతుంది, యాప్ ఇంటెంట్ ఇవ్వాలి వచ్చింది. సో పర్టికులర్ స్కోప్ ఐడి వస్తుంది ఎక్కడి వరకు, కరెంట్ స్టేట్ నాట్ ఇన్స్టాల్డ్ ఉంది, ఇక్కడ కరెంట్ స్టేట్ నాట్ ఇన్స్టాల్డ్ ఉంది. అప్లికబిలిటీ స్టేట్ చూసారా, నాట్ అప్లికబుల్, ఎందుకంటే రిక్వైర్మెంట్స్ నాట్ మెట్ కాబట్టి. ఇస్ ఇట్ క్లియర్? స్టార్టింగ్ లో అప్లికబుల్ అని చెప్పింది, ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ చెక్ చేసుకుందో ఆ పర్టికులర్ మెషిన్ కి నాట్ అప్లికబుల్ అని చెప్పిందంటే ఆ రిక్వైర్మెంట్స్ మెట్ కాలేదు కాబట్టి నాట్ అప్లికబుల్ లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ నాట్ ఇన్స్టాల్డ్, అప్లికబిలిటీ నాట్ అప్లికబుల్, కరెంట్ స్టేట్ నాన్ కంప్లైంట్, అప్లికబిలిటీ నాట్ అప్లికబుల్. అంటే ర్యామ్ అనేది 5 GB ఉంది, ఈ మెషిన్ లో 5 GB లేదు, అందుకనే ఇక్కడతో ఆగిపోయింది, నెక్స్ట్ కి వెళ్ళదు, ఇంకా డౌన్లోడ్ కాదు ఆ సాఫ్ట్వేర్ అనేది. సో ఇన్స్టాల్ అవ్వదు కాబట్టి యాప్ ఎన్ఫోర్స్ ఇంకా రాలేదు. డిస్కవరీ చూసుకుందాం. డిస్కవరీ పని ఏంటి, ఆల్రెడీ అప్లికేషన్ ఉందా లేదో చెప్తుంది, అప్లికేషన్ లేదు, నాట్ డిటెక్టెడ్, నాట్ డిస్కవర్డ్, అంతే. దీని పని ఇంతవరకే. సో మన సాఫ్ట్వేర్ సెంటర్ లో అప్లికేషన్ వచ్చిందా, ఇక్కడ 7-zip వచ్చింది, గూగుల్ క్రోమ్ సిట్రిక్స్ వచ్చిందా, రాదు, ఎందుకంటే ఇట్ ఫెయిల్స్ విత్ ద రిక్వైర్మెంట్ రూల్స్. అదే ఆ మెషిన్ లో కంపేర్ చేసుకుంటే సర్వర్ 2 లో మనం ఇదే సర్వర్ 2 లో వెళ్ళి మనం యాప్ ఇంటెంట్ ఇవాళ చెక్ చేసుకుందాం. మళ్ళీ SCCM సర్వర్ లో ఉన్నాం. లెట్ మీ గో టు సర్వర్ 2. సో ఇక్కడ యాప్ ఎన్ఫోర్స్ కాకుండా మనం యాప్ ఇంటెంట్ ఇవాళ చెక్ చేసుకుందాం. యాప్ ఇంటెంట్ ఇవాళలో ఏం చెప్తుంది మనకి, అప్లికబిలిటీ స్టేటస్ ఇక్కడ చూసారా, కరెంట్ స్టేట్ నాట్ ఇన్స్టాల్, అప్లికబిలిటీ స్టేటస్ ఏం చెప్పింది, అప్లికబుల్ అని చెప్పింది, ఎందుకంటే రిక్వైర్మెంట్స్ మెట్ అయ్యాయి కాబట్టి. అక్కడ నాట్ అప్లికబుల్ ఎందుకు చెప్పింది, ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అనేది ఆ మెషిన్ కి సూట్ అవ్వలేదు కాబట్టి నాట్ అప్లికబుల్ అని చెప్పింది. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు మానిటరింగ్ లోకి వెళ్ళి డిప్లాయ్మెంట్స్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ సిట్రిక్స్ చూసినట్టయితే ఒక మెషిన్ ఏమో నాట్ రిక్వైర్మెంట్ మెట్ లో పడుతుంది, ఒక మెషిన్ ఏమో సక్సెస్ లో పడుతుంది. హలో, that's all about package and application deployment. Okay, so if you have any questions or doubts, you can ask me. Am I audible? Yes, Praveen. Can you please explain again backend process for application process and సో అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడు ఏంటంటే మనకి బ్యాక్ ఎండ్ లో చెప్పాను కదా, dist.mgr.box ఏంటంటే ఒక pkn ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ pkn ఫైల్ క్రియేట్ అయ్యి డేటాబేస్ లో ఇన్సర్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ కనిపిస్తుంది అనమాట పర్టికులర్ అప్లికేషన్ అనేది. సో అలా ఇన్స్టాల్ అవుతున్నప్పుడే ఏం అవుతుందంటే కంటెంట్ లైబ్రరీలో కొన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి అనమాట ఆటోమేటిక్ గా. సి డ్రైవ్ లో కంటెంట్ లైబ్రరీ ఫోల్డర్ లో ఇట్ విల్ గెటింగ్ క్రియేటెడ్ విత్ ద ప్యాకేజ్ అయితే ప్యాకేజ్ ఐడితో క్రియేట్ అవుతుంది. అప్లికేషన్ కూడా ఒక ప్యాకేజ్ ఐడి ఉంటుంది, బట్ కంటెంట్ ఐడి ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ విత్ ఇన్ ద పర్టికులర్ ఫోల్డర్. ఈ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ ద బ్యాక్ ఎండ్ ప్రాసెస్. ప్యాకేజ్ కన్నా, అప్లికేషన్ కన్నా, ప్యాచ్ కన్నా, దేనికైనా. అండ్ లాగ్స్, ప్రతి లాగ్ లో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ లాగ్స్ చూసుకొని కంపేర్ చేసుకోవాలి. You need to read log step by step with the current timestamp. Is it clear? yes, please. Any other doubt? Yes. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలంటే మినిమం 5 GB ర్యామ్ ఉండాలా? అవసరం లేదు, మనం అలా రిక్వైర్మెంట్ పెట్టుకున్నాం అంతే. ఎగ్జాంపుల్
అంటే ఈ సాఫ్ట్వేర్ 5 GB అవసరం లేదు. ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది కొన్ని కంపెనీస్ లో, ఎంఎస్ ఆఫీస్ 365, దానికి మినిమం 8 GB ర్యామ్ ఉంటేనే ఇన్స్టాల్ కావాలని పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే సిస్టమ్ స్లో అయిపోద్ది 4 GB ఉంటే. అంటే ఇప్పుడు 4 GB ఉన్నప్పుడు డిప్లాయ్ చేస్తే ఏమవుతుందంటే సిస్టమ్ చాలా స్లో అయిపోద్ది. అంటే మీరు నార్మల్ గా ఇంకే వరకు చేసుకోలేరు. అలాంటప్పుడు 8 GB పెట్టుకుంటారు. అంటే సమ్ క్రిటికల్ సాఫ్ట్వేర్స్ అనమాట, దానికి డిపెండెన్సీ ఉంటుంది. 8 GB లేదు, అప్పుడు 2 GB ఉన్న డిప్లాయ్ చేస్తే ఏమవుతుందంటే మీ సిస్టమ్ అసలు ఒక అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఒక 5 minutes పడుతుంది, 2 minutes. ఎందుకంటే ర్యామ్ అంతా ఫుల్లీ ఆక్యుపైడ్ చేస్తుంది ఆ మెషిన్ కి ఆ సాఫ్ట్వేర్. అందుకని కొన్ని స్పెషల్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నార్మల్ గా అంటే ర్యామ్ రిక్వైర్మెంట్ అవ్వదు, కానీ ఒక డిస్క్ స్పేస్ గ్రేటర్ దాన్ 1000 అంటే సి డ్రైవ్ లో డిస్క్ స్పేస్ పెట్టుకుంటారు అనమాట. అంటే ఆ పర్టికులర్ మెషిన్ లో ఒక 1 GB అన్న స్పేస్ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది స్పేస్ లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా రిక్వైర్మెంట్ పెట్టుకుంటారు యాడ్ లో డిస్క్ స్పేస్. ఇక్కడ డిస్క్ స్పేస్ గ్రేటర్ దాన్ 1000 GB, ఒక 1000 అని పెట్టుకుంటే ఏంటంటే 1 GB కంటే ఎక్కువ ఉండాలని పెట్టుకుంటాం. లేకపోతే మీద 5 GB సాఫ్ట్వేర్ అంటే అట్లీస్ట్ 5 GB ఉండాలి స్పేస్. డిపెండ్స్, ఇంక మిగతా రిక్వైర్మెంట్స్ ఏమన్నా రిక్వైర్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, ఓయూ పెట్టుకోవచ్చు, ఫిజికల్ మెమొరీ ఏదన్నా పెట్టుకోవచ్చు. గ్లోబల్ కండిషన్ అని ఉంటుంది అనమాట. ఇదే అంటే ఏంటంటే కస్టమ్ రిక్వైర్మెంట్స్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు కావాల్సింది ఇది, ఇక్కడ ఇక్కడ మీకు సంబంధించినవి లేవు, మీరు ఓన్ గా కొన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ క్రియేట్ ఇన్ ద గ్లోబల్ కండిషన్. ఇట్స్ నథింగ్ బట్ మీకు కావాల్సిన కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. అంటే గ్లోబల్ కండిషన్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఓన్ డిఫాల్ట్ గా చాలా ఉంటాయి, అంటే అక్కడ కనిపించేవి. మీకు కావాల్సింది ఏదన్నా టెస్ట్ అని పెట్టుకుంటాను నేను, ఒకటి టెస్ట్ అని పెట్టుకొని మీకు ప్రొడక్ట్ రిజిస్ట్రీకి కావాలనుకుంటే రిజిస్ట్రీ హైవ్ పెట్టుకుని ఒక పాత్ ఇచ్చుకోవచ్చు సమ్ రిజిస్ట్రీకి. అంటే ఈ సాఫ్ట్వేర్ ఉంటేనే మాత్రం ఇన్స్టాల్ కా అని చెప్పామంటే ఆ పర్టికులర్ థింగ్స్ మాత్రమే చెక్ చేసుకుంటున్నాం. అంటే ముందుగా ఇన్స్టాల్ చేసే ముందు ఆ పర్టికులర్ మెషిన్ లో రిజిస్ట్రీ వాల్యూ 1 ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. మీరు ఈ ఆప్షన్ ఏం చేసుకోవచ్చు అంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ అనే ఆప్షన్ కనిపిస్తుంది టెస్ట్ 2. సో ఇక్కడ ఏంటంటే సెట్టింగ్స్ అంటే ఒకటే, ఎక్స్ప్రెషన్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఫిజికల్ మెమొరీ ఒక 1 GB టోటల్ అది పెట్టుకోవచ్చు. మళ్ళీ యాడ్ క్లాజ్ ఓపెన్ చేసుకొని రెండోది ఒక రిజిస్ట్రీకి పెట్టుకుంటారు అనుకుంటే రిజిస్ట్రీకి పెట్టుకోవచ్చు. ఆ మల్టిపుల్ థింగ్స్ అనేవి అట్ ఎ టైం పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో ఆప్షన్ లో. ఆ క్లాజ్ లో పెట్టుకొని ఓకే చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తానంటే అప్లికేషన్ మోడల్కి వచ్చి పర్టికులర్ అప్లికేషన్ మోడల్కి వచ్చి సిట్రిక్స్, డిప్లాయ్మెంట్ టైప్స్, ప్రాపర్టీస్. సో మీరు అక్కడ క్రియేట్ చేసిన గ్లోబల్ కండిషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి మీ రిక్వైర్మెంట్ రూల్స్ లో యాడ్ చేసుకున్నప్పుడు. కస్టమ్ లో డివైస్ లో కాకుండా కస్టమ్ కి వెళ్తే మీకు అక్కడ ఆప్షన్ లో కనిపిస్తాయి. సో కావాల్సినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట కండిషన్స్. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 2. సో ఆ టెస్ట్ 2 కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది ట్రూ అయితే అప్లై అవుతుంది, ఫాల్స్ అయితే పనిచేయదు. అది అలా కూడా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ గ్లోబల్ కండిషన్. గ్లోబల్ కండిషన్ అంటే ఏంటని అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. ఇట్స్ నథింగ్ బట్ కస్టమ్ రిక్వైర్మెంట్స్, అంటే మనకు ఓన్ గా రిక్వైర్మెంట్స్ క్రియేట్ చేసుకుని అప్లికేషన్ యాడ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా ఉన్నవి కాకుండా కొత్త రిక్వైర్మెంట్ ఉంది మీకు కావాల్సిన నచ్చినవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట వాటి కోసం. అది Is it clear? Any other doubts?